చాలా ఫాస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో పేరు రావాలంటే మాత్రం ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. ఆ ప్లాట్‌ఫామ్ పేరు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' ప్లాట్‌ఫామ్‌లో నుంచి బయటకొచ్చి విపరీతమైన పేరు సంపాదించిన అనేక మంది ఆర్టిస్టులున్నారు. ఇప్పుడు నా ముందు గూడా ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఇదేంటి ఈడు బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అంటున్నాడు ఎవరు అనుకోని కంగారు పడొద్దు. 'మదం' అనే ఒక సినిమాలో కీలకమైన పాత్ర, హీరోయిన్ రోల్ అనుకోవచ్చు, కీ రోల్ అనుకోవచ్చు అన్నీ చేసిన ఇనయ సుల్తానా గారితో ఇప్పుడు మనం ఉన్నాం. హాయ్ అండి ఇనయ గారు. హాయ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ ట్రైలర్ చూసాను. అసలు ఒకదానికొకదానికి సంబంధం లేకుండా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. చాలా బాగున్నారు. ఎవరినో పైన కాదు కోయటం అని చెప్పి కింద ఎక్కడో చూస్తా మాట్లాడుతున్నారు. ఏంటి ఆ డైలాగు? ఏంటి ఆ సందర్భం? నేను 'మదం' మూవీలో యాంటాగనిస్ట్‌గా చేశాను. సో, హ్మ్. విలన్ కాబట్టి హ్మ్. కొంచెం ఆ మాత్రం ఉండాలి. విలన్ మీరైతే మరి హీరో ఎవరు? స్టోరీ హీరో. స్టోరీ హీరోనా? యాహ్! ఓకే. అసలకి నాకు బాగా గుర్తు మిమ్మల్ని చూసింది నేనైతే ఒక మీరొక యాంకర్‌గానా, జర్నలిస్ట్‌గానా అవుదామని ఇండస్ట్రీకొచ్చినప్పుడు నేను చూసాను మిమ్మల్ని. రైట్? అవును. అది 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో, నేను ఇండస్ట్రీలో నాకేం చేయాలో అర్థం కాకుండా తిరుగుతున్నప్పుడు టీవీ జర్నలిస్ట్ యాంకర్‌గా అయినా యాంకర్ అంటే ఏదో ఒకటి ఎలాగో ఒకటి న్యూస్‌లో అయినా ఎలాగో ఒకటి బయటకెళ్ళాలి. మనం ఇండస్ట్రీలో ఉండాలి అని ఒక తప్పంతప్పుడు సాక్షి టీవీ చుట్టూ తిరిగేదాన్ని. హుహు. అవునా? ఎన్ని సార్లొచ్చారేంటి? వచ్చాను కొన్ని సార్లు. కానీ ఎందుకు అవ్వలేదు? అందుకే ఇక్కడున్నా. ఇది అదృష్టం అంటారా? అక్కడ అవ్వకపోవడం ఇక్కడ ఉన్నానంటారా? నిజమే కదా! అంత తలరాతలో ఏది రాసిపెట్టుంటే అది నమ్ముతుంది. నేనైతే నమ్ముతాను. డెస్టినీ నమ్ముతాను. మనకి ఏది జరగకపోయినా అది చాలా మంచికే. ఒకటి జరగలేదు కాబట్టి దానికంటే ఇంకా బెస్ట్ జరుగుతది నా లైఫ్‌లో అయితే బెటర్. ఇదైతే మీరు నమ్ముతారు అది డెఫినెట్‌గా. నిజంగా నమ్ముతాను. 'మదన్' సినిమా గురించి మాట్లాడదాం కాసేపు. తర్వాత నేను మీ పర్సనల్ విషయాలు ఇన్నున్నాయి నా దగ్గర. అయన్నీ ఒక్కొక్కటి అలా తీసి అలా ఇస్తా ఉంటే ఎంజాయ్ చేస్తా ఉంటారు అందరూ. 'మదన్' సినిమాకి సంబంధించి మీరు బాగా ఇంప్రెస్ ఫీల్ అయ్యి మీరు చేయాలనుకున్న సందర్భం ఎందుకొచ్చింది? మాదం అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో అయినా కూడా, ఏ ఇండస్ట్రీలో అయినా కూడా స్టోరీ లైక్ అంత మంచిగా స్టోరీలు కూడా రావట్లే. ఇప్పుడు ఏదో ఒక చిన్న స్టోరీ పెట్టేసి దాంట్లో హీరో ఎలివేషన్ కోసమో, దేనికోసమో స్టోరీని నాశనం చేసే రకాలు. హ్మ్. నేను షూట్ చేసిన స్టోరీల్లో కూడా చాలా వరకు మాకు హీరో అంటే టికెట్ సెల్ అయితది కాబట్టి హీరోని ఎక్కువ చూపించండి. మిగతా వాళ్ళని తీసేయండి. ఇలా ఎడిట్ కట్‌లో చాలామంది ఎగిరిపోతారు. బేసికల్లీ ఇది ఇండస్ట్రీ ట్రూత్ అనమాట. ఇది నిజమా? నిజమే. అదేందండి అలా అంటారు? ఇప్పుడు మరి హీరోలు టికెట్ కొనకపోతే మీకు సినిమాలు ఎలా హీరోల వస్తాయి? వల్లే జరుగుతాయండి. కానీ మలయాళం సినిమాలు ఎందుకు అంతమంది ఆదరిస్తున్నారు? ఇప్పుడు ఇండియా వైడ్‌గా అందరికి ఎందుకు మలయాళం సినిమాలు నచ్చుతుంది? కంటెంట్ దాంట్లో హీరో చూస్తున్నారా? హీరోయిన్ చూస్తున్నారా? దాంట్లో ఎలా ఎలా ఉన్నా కూడా ఎందుకు చూస్తున్నారు? స్టోరీ. హ్మ్. కంటెంట్ ఉంటే ఆడియన్స్ విల్ లవ్ ఇట్. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అది లేదు బేసికల్లీ. హీరో కోసమే సినిమాలు చేస్తారు. ఈ ఒక్క 'మదం' మూవీ నాకెలా కనిపించిందంటే, ఈ మూవీలో హీరో కాదు, హీరోయిన్ కాదు, విలన్ కాదు, ఇంకొకరు కాదు. స్టోరీనే బాగా అంటే స్టోరీ మీద రన్ అవుతుంది మూవీ అంతా. మిగిలిన వాళ్ళు ఎవ్వరున్నా ఐ డోంట్ కేర్ దీంట్లో. నా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నా క్యారెక్టర్ వల్లనే స్టోరీ అంతా రన్ అవుతది. నా క్యారెక్టర్ వల్లనే మిగతా అన్ని ఇన్సిడెంట్స్ లింకప్ అయి ఉంటది. మీరు ఉన్న ఎక్స్‌పీరియన్స్ 5 ఇయర్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో. ఈ 5 ఇయర్స్‌లో మీరు ఇండస్ట్రీ మొత్తాన్ని సినిమా ఇలా అయినా జరుగుతది. హీరో మీదనే ఉంటదని చెప్పి ఒక స్టేట్‌మెంట్ అలానే అలా పాస్ చేసేస్తున్నారు. నేను 5 ఇయర్స్‌లో చూసింది ఇదే చూసానింకా. ఓకే. నేను చేసిన మూవీస్‌లో నేను కట్ అయిపోయాను. ఎందుకు అని అడిగితే హ్మ్. ఇదే రీజన్ చెప్పారు మరి. ఓకే. అందుకని ఆ ఎక్స్‌పీరియన్స్ 'ఐఏఎం' మూవీలో ఎన్ని సార్లు కట్ అయ్యారు? అదంతా చెప్తే మళ్ళీ నన్ను ఇండస్ట్రీలో తరిమేస్తారు. మిమ్మల్ని ఎవరండి తరిమేది? మీరే అలా ఇండస్ట్రీలో వచ్చి అలా కూర్చున్నారు. అవునులెండి. మీకై మీరు ఇక్కడ తీసుకొని వచ్చారు కదా! ఎవరైనా వచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేసారా ఏంటి? అసలు 'ఇనాయ సుల్తాన్' ఎలా వచ్చింది ఇండస్ట్రీకి? చెప్పండి. ఎవరు లేదు. నో బ్యాక్‌గ్రౌండ్ మరి సపోర్ట్ ఇప్పుడు కూడా నథింగ్. అంతే కదా! అంతే. కానీ ఎందుకులేండి ఇప్పుడు అయిపోయిన బాగోతాలు. కానీ మన తెలుగు ఇండస్ట్రీ హీరో మీద నడిచే ఇండస్ట్రీనా కాదా చెప్పండి మీరు? ఒకటి అడుగుతాను. మేడం దేనికైనా డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటది. ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇట్స్ ఏ థియరీ. దీన్ని మించిన థియరీ అయితే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అవును. అది నిజం. నేను అగ్రీ చేస్తాను దానికి. హ్మ్. కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే హ్మ్. వాళ్ళు కంటెంట్ ఉంటే స్టోరీని కూడా చూస్తున్నారు కదా! అలాంటి కంటెంట్ ఉన్న స్టోరీలో నాదే మెయిన్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకోకూడదు? నేను ఎందుకు చేయకూడదు? అని చెప్పి నాకు ఆ పాయింట్‌లో నచ్చింది 'మదం' స్టోరీ. 100% మదం గురించి నేను మాట్లాడట్లే. మీరు ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నా. మదంలో మీకేం నచ్చింది?
డైరెక్టర్ అసలు మిమ్మల్ని ఏం చెప్పి ఒప్పించాడు అనేది నాకు నా క్యారెక్టర్ చెప్పినంతసేపు లైక్ నాకు ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపించాయి. ఆ పాపం అనిపిస్తుంది, అలానే అరే ఛీ ఇలా ఉందేంటి అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే అమాయకము అమాయకం ఇన్నోసెంట్గా కనిపించాలి, లస్ట్ఫుల్గా కనిపించాలి, మళ్ళీ తను వచ్చేసి సైకోగా కనిపించాలి, టార్చర్ చేసే ఒక క్యారెక్టర్గా కనిపించాలి, మళ్ళీ తన మీదే జాలి రావాలి ఆడియన్స్కి, మళ్ళీ తనే విలన్ అని చెప్పి అర్థం అవ్వాలి. అంటే లైక్ తను చేసేది కరెక్టా రైటా తప్ప అనే గ్యాప్ మధ్యలోనే మొత్తం మూవీ రన్ అయిపోతుంది. అంటే బండిల్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయంట. యా ఆబ్వియస్లీ ఐ కెన్ పర్ఫామ్, ఐ కెన్ డూ దట్ మూవీ. నేను ఒక క్యారెక్టర్లో ఒకటే ఎమోషన్ ఉన్నదాన్ని చేయగలుగుతున్నప్పుడు, ఇన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు ఇన్ని విధాలుగా పోర్ట్రే చేయగలను దాన్ని అని చెప్పి నాకు అది ఒక ఛాలెంజింగ్ అనిపించిన రోల్ యాక్చువల్గా అది. సూపర్. అంటే మీరు చెప్పిన అండ్ సమాధానం దాంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. బేసికల్లీ ఇంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది దాంట్లో, కానీ దానికి ఒక కాన్ఫ్లిక్ట్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని చెప్పారు. సో అయినా కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు ఇంటిమేట్ సీన్స్ స్కిన్ షో లేకుండా వల్గర్గా లేకుండా తీస్తామని చెప్పారు. అయినా ఒక భయం ఉంటుంది కదా. నేను ఒప్పుకోవడానికి ఒక్కటే రీజన్, ఐ కెన్ డామినేట్ విత్ మై పర్ఫార్మెన్స్ రాదర్ దెన్ లైక్ దిస్ సీన్స్. ఈ సీన్స్ వైరల్ అవ్వవు, నా పర్ఫార్మెన్స్ లైక్ వైరల్ అనేది కాదు, నా పర్ఫార్మెన్స్ ఆడియన్స్ తీసుకుంటారు. బేసికలీ సీన్స్ గుర్తుపెట్టుకోకుండా నా పర్ఫార్మెన్స్ని అంత హైలైట్ చేయాలని సవాల్గా తీసుకున్న మూవీ ఇది. సూపర్. అయితే ఈ పాయింట్లో మీ సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు నేను ఫస్ట్ గమనించేది, వాట్ ఈస్ ద సర్టిఫికెట్ ఆఫ్ గివెన్ బై ద సెన్సర్. ఏ అసలు ఎంత బాగా అంటున్నారండి. అంటే దానికి సెన్సర్కి కూడా ఏంటంటే చాలా పాయింట్స్లో ఇస్తారు. హారర్ మూవీస్కి వైలెన్స్ ఎక్కువ ఉన్న, బ్లడ్ బాత్ ఎక్కువ ఉన్న, ఇంకా కాస్ట్వి ఉన్న, సొసైటీ గురించి ఉన్న, లేకపోతే మన సంస్థ ఎలా నడుస్తుంది, ఇప్పుడు పోలీస్ గురించి అయినా ఇంకా దేని గురించి అయినా మనం ఏదైనా ఎక్కువగా ఇన్డెప్త్గా ఏదైనా చూపించినప్పుడు అది వైలెన్స్ లాగా చిన్నపిల్లలు దాన్ని తీసుకోలేనప్పుడే మనకి ఏ సర్టిఫికేట్ వస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ ద బోల్డ్ అట్లా రొమాంటిక్ సీన్స్ ఉన్నంత వరకే. మా దాంట్లో చాలా తక్కువనే సీన్స్ ఉంటాయి, కానీ అది మీనింగ్ఫుల్గా ఎక్కడ ఉండాలి అంతవరకే ఉంది, కానీ దానికోసమే సినిమా అయితే తీయలేదు. కానీ మీ ట్రైలర్ చూసినప్పుడు నేనైతే కొంచెం షేక్ అయ్యాను. అమ్మో ఏంటిది, ఏం జరుగుతుంది, ఎవరి మాధవాన్ని మళ్ళీ ఒకటికి 2 సార్లు చూసినప్పుడు మీ డైరెక్టర్ నాకు తెలుసు, వంశీకృష్ణ మల్ల గారు. ఇంతకుముందు లక్ష్మీ మంచు గారితో చేశారు. కరెక్ట్. ఏంటి ఇతనా అనుకున్నాను. అనుకుని మళ్ళీ చూశాను. మళ్ళీ చూస్తే మీరు అందరూ కనపడుతున్నారు. ఏంటి ఎక్కడికి పోతుంది ఇది, అతను ఇలా తీడే, మరి ఎందుకు ఇలా జరిగింది అనేది వస్తానన్నాడు, మాట్లాడదాం ఆయనతో. కానీ ఆయనతో వెయిట్ చేద్దాం. ముందు మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు అసలు నిజంగా మీ స్టోరీ తెలియదు నాకు. మీరు అక్కడ కనిపించారు, జర్నలిస్ట్గా వద్దాం అనుకున్నారు, లేకపోతే యాంకర్గా వద్దాం అనుకున్నారు, అంతవరకు తెలుసు. కట్ చేస్తే బిగ్ బాస్లో దిగారు. బిగ్ బాస్కి ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను చాలా ట్రై చేశాను. అది కూడా ఎక్కువ రోజులేం కాదు, 1 year ముందు. నేను ఇండస్ట్రీకి 21లో వచ్చానండి. కరోనా తర్వాతే వచ్చాను. కరోనా అప్పుడు కూడా జాబ్స్ అవి అక్కడే ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను. 21కి ఇండస్ట్రీకి వచ్చాను. 21 అంతా తిరిగాను. ఇంకా నాకు ఆఫర్లు ఏం రావట్లేదు, నాకు అనుకున్న పెద్ద పెద్ద మూవీలు ఏం రావు అని అర్థమైంది. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేసరికి ఒక క్లారిటీ వచ్చింది. సరే మనకి సర్వైవల్ కావాలి కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ టు టెల్ దిస్. లైక్ నేను నా ఫస్ట్ సాలరీ 500 రూపీస్, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అలా చేసుకుంటూ ఒక మూవీ దగ్గరికి వచ్చాను. అది ఆర్జీవి గారి మూవీ. ఆ మూవీలో కూడా చేశాను. ఆయన అప్పుడు ఆ స్పార్క్ ఓటీటీ ఉంది కదా, అప్పుడు దానికి అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ నడిచాయి కదా, అక్కడ చేశాను. దాని తర్వాత ఆయన ప్రీమియర్స్కి వెళ్ళడము, అక్కడ మీడియా నోటీస్ చేయడము, దాని తర్వాత మళ్ళీ ఎక్కడో పార్టీస్లో ఆయన బ్యాచ్తో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. అలా ఆయనతో వైరల్ అయ్యాను. ఆయన బ్యాచ్తో ఎంతమందితో మీరు, అంటే పక్కన చాలా మంది ఉంటారు. ఆయన డైరెక్టర్స్, ఎవ్రీ డైరెక్టర్ విల్ లవ్ మీ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అండ్ మై లవ్ టువర్డ్స్ సినిమా చూసి నన్ను ప్రతి డైరెక్టర్ ఇంప్రెస్ అయిపోతారు. అండ్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ రైటింగ్, అండ్ నేను చాలా స్టోరీస్ రాసుకుంటాను అండ్ బుక్స్ చదువుతాను, కాబట్టి దే విల్ ఇంప్రెస్ ఆన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బేసికల్లీ. సో అలా నేను ఇష్టం డైరెక్టర్స్కి బేసికల్లీ. ఆర్జీవి గారు వైరల్కి ఆర్జీవి గారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అవును, వైరల్ అయిపోయాను. అలా అయిపోయిన తర్వాత కానీ అట్లాంటి ఆర్జీవిని బయటికి తీసుకొచ్చి ఫస్ట్ టైం ఆర్జీవి చేసిన తప్పు
ఈ అమ్మాయి చేసింది అనేటట్టుగా ఒక క్రియేట్ అయిపోయింది. అది తప్ప ఒప్ప అనేది అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, అలాంటి వీడియోస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వీడియోస్ ఏం చేయలేదు అసలు, అది వీడియోసే చేయలేదు నేను. నా ఆర్జీవి గారితో నేను ఒక పార్టీ జరుగుతుంటే ఆ రోజు నా బర్త్డే అని రెడీ అయి వెళ్ళాను. అవును. ఆ వీడియో వైరల్ అయిపోయి ఏంటి అంటే పార్టీ జరుగుతూ ఉంది, మధ్యలో కేక్ కట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ ఆర్జీవి గారి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే డాన్స్ చేశారు. నేను బర్త్డే గర్ల్ కాబట్టి నాతో డాన్స్ చేశారు ఆయన. ఆ రోజు ఒక 20-30 పీపుల్ ఉన్నారు ఆ హౌస్లో. దాంట్లో ఎవరు ఎక్కడ వీడియో తీసారో తెలియదు. బర్త్డే తర్వాత 3 డేస్ తర్వాత చూస్తే ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆయన కొంచెం ఏంట్రా ఇలా ఉంది అనే సిచ్యువేషన్ వచ్చి ఫస్ట్ బయటకు వచ్చిన వీడియో ఒక అమ్మాయితో మీదే. అవునా? ఆ తర్వాత మళ్ళీ అది మొత్తం టాప్ అంటే ఇండస్ట్రీ అంటే నేను ఆజ్ తక్ న్యూస్, అసలుకి బీబీసీ న్యూస్, టాప్ టు బాటమ్ వరకు అన్ని న్యూస్, తమిళ న్యూస్ ఛానల్స్లో వచ్చాయి. నాకు అర్థం కాలే, తమిళ్లో వస్తుంది ఏంట్రా, బాలీవుడ్లో వస్తుంది ఏంట్రా, అసలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది. దాని తర్వాతనే బిగ్ బాస్ వచ్చింది బేసికలీ. నాకు తెలిసి మీ బర్త్డే వల్లే మీ బిగ్ బాస్ వచ్చింది. అవును, షూర్ కదా? షూర్. అంటే ఇక్కడ వైరల్ అది ఏంటి సందర్భం, అవతల వాళ్ళు ఏంటి అనేది కూడా సంబంధం లేకుండా మీరు కనుక వైరల్ కంటెంట్లో ఉంటే నెగిటివ్గా వచ్చిందండి. బేసికలీ నెగిటివ్ చాలా బ్యాడ్గా వచ్చింది. బట్ నేను నెగిటివ్గానే చెప్తున్నా, నేను నెగిటివ్గానే వచ్చిన దాన్ని తీసుకుంటేనే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఉంటుందా? అలా ఏం లేదు, పాజిటివ్గా ఉండే వాళ్ళకి కూడా ఉంది. బట్ నా బ్యాడ్ లక్ గుడ్ లక్ ఏదో ఒక లక్ కలిసి వచ్చింది కాబట్టి నెగిటివ్ అయినా కూడా నేను వెళ్ళాను లోపలికి. మేబీ బిగ్ బాస్ దాంట్లో అప్పుడే ఫస్ట్ టైం నెగిటివ్ ఎవరైనా అయ్యి బయట లోపలికి వెళ్ళి పాజిటివ్గా బయటకు వచ్చింది. నేను 14 వీక్స్ ఉన్న బిగ్ బాస్లో. బిగ్ బాస్ తర్వాత నన్ను ఎప్పుడు ఎవరు తప్పుగా ఎక్కడ మాట్లాడలే, తప్పుగా చూడలేదు. బిగ్ బాస్ తర్వాత నా మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది. నేను అక్కడ గేమ్ ప్లే చేసిన విధానం కానీ బయట అందరికీ నేను నచ్చేసాను. నార్మల్గా బయటకు వచ్చిన తర్వాత హేట్ చేస్తారు కదా, నాకు చాలా పాజిటివ్ అంటే పాజిటివ్, చాలా పాజిటివ్ వచ్చింది. అది తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మూవీస్లో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ మూవీస్కి ట్రై చేస్తూ కొన్ని మూవీస్ చేశాను. బచ్చల్ మళ్ళీ, భైరవం, శివం బజే, జాట్, ఇంకా అలా కొన్ని 3 రోజెస్ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ అయింది, దాంట్లో ఉన్న. సో ఇలా చేసుకుంటూ ఇప్పుడు మదం అనేది నాకు స్పెషల్ బేసిక్గా. ఎందుకంటే నాకు ఇన్ని రోజులు నేను ఎంత యాక్టింగ్ చేసినా నేను సాటిస్ఫై అవ్వలేదు. మదంలో ఏంటి అంటే నేను పర్ఫామ్ చేశాననే ఒక నమ్మకం నాకు ఉంది. అది నేను ఒక్కటే చెప్తే కాదు, బేసికలీ మదం మూవీ చూసిన ఫస్ట్ ఆడియన్స్ ఉంటారు కదా, ఫస్ట్ ఆడియన్స్ మదం ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎడిట్ రూమ్ దగ్గర డైరెక్టర్ చెప్పారు, ఆయన నా మీద ఇష్టంతో చెప్పారనుకుంటా డైరెక్టర్. ఎడిట్ రూమ్ తర్వాత ఆర్ఆర్కి వెళ్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి క్లైమాక్స్ చూసి నేను ఏం కొట్టాలి మ్యూజిక్ ఇప్పుడు, నువ్వు ఇలా చేసావేంటి, పర్ఫామ్ అసలు ఏం చేసావు నాకు అర్థం కావట్లేదు, ఇంత మాడుగా చేసావేంటి అని చెప్పి. అంటే ఫస్ట్ ఆడియన్ వాళ్ళు చెప్పారు, నాకు ఓకే హ్యాపీ అనిపించింది. దాని తర్వాత మదం మూవీ సర్టిఫికేట్ అంటే లైక్ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు ఇక్కడ, రివిజన్ కమిటీకి బాంబే వెళ్ళింది. ఇలా ఇక్కడో 3 months అక్కడో 6 months ఇలా చాలా టైం పట్టింది. కానీ సెన్సార్ వచ్చేసింది. సెన్సార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ సెన్సార్ చూసేసిన తర్వాత అంటే లైక్ డైరెక్టర్ కాల్ చేశాను, కాల్ చేస్తే ఆయన 10 minutes తర్వాత చేస్తా అన్నారు. 10 minutes తర్వాత చేస్తే డైరెక్టర్తో పాటు నాకు ఎవరు మాట్లాడారంటే సెన్సార్ బోర్డ్ డైరెక్టర్ మాట్లాడారు. నాకు 20 minutes మాట్లాడారు. అన్బిలీవబుల్. ఎవరు మాట్లాడతారు అంటే ఒక ఆర్టిస్ట్గా అది నాకు పెద్ద విషయం. ఆయన అంటే నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం కానీ, నా యాక్టింగ్ గురించి మాట్లాడడం కానీ. సో హూ ఎవర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ మూవీ, దే లవ్డ్ మై పర్ఫార్మెన్స్. వెరీ గుడ్. సో కనబడుతుంది అది. మీరు ఇవాళ కూడా ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినట్టు, ఆ చిన్న గ్లిమ్స్లో కూడా మొత్తం మీరే ఉన్నారు. వెరీ అప్రిషియేట్. అయితే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలీదు, అది చూడాలి. అది మేడం, అది ఫైనల్గా థియేటర్ మీద ఆ తెర మీద కనిపించినాకనే ఆ జడ్జిమెంట్ వస్తుంది. అప్పటిదాకా మనం ఎవరూ జడ్జ్ చేయలేము. అయితే ఒక షార్ట్ టర్మ్లో నాకు తెలిసి వెరీ షార్ట్ టర్మ్లో 500 రూపాయలు జూనియర్ ఆర్టిస్ట్ టు ఈ 4 ఏళ్లలో గడిచేసరికి ఇన్ని వెర్షన్స్ ఆఫ్ ఇండస్ట్రీని చూసింది నాకు తెలిసి నేను సుల్తాన్ 100% కదా. ఎందుకంటే ఎక్కడ పార్టీస్ ఉన్నా, ఎక్కడ వెబ్ సిరీస్ ఉన్నా, నేను మొన్న అది వెబ్ సిరీస్ చూసా 3 రోజెస్. హర్ష పక్కన ఉండేది మీరే కదా, అదే చెప్తున్నా. అంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే నిజంగా చాలా బాగుంది. అని రివ్యూలో కూడా చెప్పాను. అది హర్ష పక్కన, హర్ష అంటే బాగా సూటు బూటుగా ఉన్నప్పుడు కూడా పక్కనున్న మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో.
చెప్పారా మీకు ఎవరన్నా ఆ విషయం చెప్ చెప్పారా? యూనో నేను చాలా వర్కహోలిక్ అండి. నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. నేను కనిపించాలి, ఎలా కనిపించాలి అని చెప్పి నాకు ముందు ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కదా! సో, ఇప్పుడు ప్రతి చిన్న విషయం ఐ విల్ టేక్ కేర్, ఐ వాంట్ టు టేక్ కేర్. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కొంచెం ఇస్తది. దానికి మించింది ఇవ్వదు కదా ప్రొడక్షన్ హౌస్. అవును. కానీ నా క్యారెక్టర్‌కి నేను ఎక్స్‌ట్రా పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని లేకపోతే నా దగ్గర ఉండేవి ఇప్పుడు 3 రోజెస్ ఉంది. నా దగ్గర ఉండే హీల్స్ తీసుకెళ్ళడం, నా దగ్గర ఉండే బట్టలు తీసుకెళ్ళడం ఎందుకు? నేను మంచిగా కనిపించాలి బేసికల్లీ. నన్ను ఆడియన్స్ చూస్తున్నారంటే చూడాలి కదా వాళ్ళు కూడా. నేను ఎంత బెస్ట్ వేలో నన్ను ప్రొజెక్ట్ యాక్టింగ్ మాత్రమే కాదు. యాక్టింగ్ మీద ఎలాగో కాన్సంట్రేట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం. కానీ దానికంటే మించిన ఫ్యాక్టర్ ఏముంటది? ప్రొజెక్షన్ ఆఫ్ మై ఎంటైర్ లుక్ అవన్నీ మీద నేను హెయిర్ స్టైల్ గాని, నా మేకప్ నేనే చేసుకుంటా ప్రతి దాంట్లోనూ. ఓకే. 3 రోజెస్‌లో కూడా నేనే చేసుకున్నా. ఇంకే మూవీస్ చేసినా నేనే. 'మదంలో' కూడా నేనే మేకప్. సో, నాకు తెలుసు నేను ఇలా ఉంటే బావుంటాను, ఇలా అంటే బావుంటాను అని చెప్పి. సో, అలా నా మేకప్ చేసుకోవడము, నా హెయిర్‌ని జాగ్రత్తగా చేసుకోవడం. ఇప్పుడు 'మదం' క్యారెక్టర్ ఏంటంటే 1980s అలాంటి బ్యాక్‌డ్రాప్ కదా! సో, నేను నార్మల్‌గా ఉంటే కరెక్ట్ కాదు. దానికని సెపరేట్‌గా ఒక విగ్ తెప్పించుకొని, ఆ క్యారెక్టర్‌కి అలా ఉంటే సో, ఇట్ లుక్ లైక్ ఆ 1980s లుక్‌ని రీక్రియేట్ చేయాలనుకున్నాను. సో, దట్ ఈస్ మై పర్సనల్. అదన్నీ నేను ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటా. బేసికల్లీ ఐ లవ్ టు వర్క్ అది. మొత్తం అంతా నాకు కావాలి నాకు. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక తిరుపతి నుంచి వచ్చేసి హైదరాబాద్‌కి ఏం చేయాలో అర్థం కాని ఒక యువతి, సరే ఏదో ఒకటి పని అని చెప్పేసి జూనియర్ ఆర్టిస్ట్‌గా జాయిన్ అయిన అమ్మాయికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. లైఫ్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ చూసి నేర్చుకుంటా నేను. అది నాకు జరిగినా, అవతల వాళ్ళు జరిగింది అని చెప్పినా, మిగిలిన లైఫ్‌లో అంతా జరిగినా కూడా అందరూ విని వదిలేస్తారు కదా! నేను విని దాంట్లో లెసన్ నేర్చుకుంటా. ఓహ్! అవునా? అవునా? లైక్ ప్రతి దాంట్లో ఒక లెసన్ ఉంటది మనం చూస్తే. మన పక్కన చుట్టుపక్కల చాలా జరుగుతాయి విషయాలు. అండ్ నాకు మాట్లాడడం ఇష్టం. అండ్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వినడం ఇష్టం. చాలా ఇష్టం. ఎందుకంటే కొత్త కొత్త స్టోరీలు చెప్తారు కదా! కొత్త కొత్త విషయాలు చెప్తారు. కొత్త కొత్త దాంట్లో మనము కొన్నిసార్లు నేర్చుకోవచ్చు. మనకి రానివి నేర్చుకోవచ్చు. కొన్ని దెబ్బలు తగులుంటాయి కదా! అలాంటి సిట్యుయేషన్స్ మనం నేర్చుకోవచ్చు. దాని తర్వాత బుక్స్ చదువుతాను ఎక్కువగా నేను. ఓహ్! వెరీ గుడ్. ఐ లవ్ టు రీడ్ బుక్స్ అనమాట. నాకు ఎలాంటి బుక్ అయినా చదవడం ఇష్టం. నేను రోజు చదువుతా బుక్. నేను రాసుకుంటాను. నాకు నేనే రాసుకుంటాను. జర్నల్ రాసుకుంటాను. ఓహ్! స్టోరీస్ రాసుకుంటాను. లిరిక్స్ రాస్తున్నా ఇప్పుడు. అంటే లైక్ ఇదంతా ఏంటి అంటే మేబీ బుక్స్ వల్ల చాలా పెద్ద బుక్స్ పెద్ద చదివితే చాలా నాలెడ్జ్ ఉంటదండి. ముసలోళ్ళతో కూర్చొని ముచ్చట్లు చెప్తా 4 గంటలు, 3 గంటలు కూర్చుంటే అసలు నాకు టైమే తెలీదు. సో, చాలా ముసలోళ్ళ దగ్గర అంటే ఏజ్డ్ పర్సన్స్ దగ్గర దే హావ్ ద లైఫ్ ఎక్స్‌పీరియన్స్. కరెక్ట్. కరెక్ట్. ఆళ్ళ లైఫ్ అంతా అంటే వాళ్ళ లైఫ్ అంతా జరిగింది మనకు చెప్తుంటే విని అంటే నేను చాలా నేర్చుకున్నా అలాగా. సూపర్. అయితే మీరసలు ఏం చదువుకున్నారు? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, బోర్న్ ఇన్ ముస్లిం ఫ్యామిలీ అండి. అయ్యో! సో, చదివిపించరు తెలిసిందే కదా! 10థ్ తర్వాత నేను ఇంటర్ కూడా ఓపెన్‌లో 10థ్ వరకే స్కూల్‌కెళ్ళాను. అది కూడా గర్ల్స్ హై స్కూల్. దాని తర్వాత అంతా ఇల్లే మన ప్రపంచం. ఇంటర్ ఓపెన్‌లో రాసాను. డిగ్రీ 1 ఇయర్ రాస్తే దాని తర్వాత రైల్‌లో వచ్చేసా. వచ్చేసారు. అయిపోయింది. అప్పటికే క్లారిటీ వచ్చేసింది. అసలు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? సినిమా ఇండస్ట్రీ ఎలాగా అంటే ఇప్పుడు ఎవరైనా హీరోయిన్ ఇలా ఉంటావు అని చెప్పారా అప్పుడే? చిన్నప్పుడు చెప్పారు కానీ దాని తర్వాత లేదు. దాని తర్వాత మనము జాబ్ చేసుకుంటూ, ఏదో చేసుకుంటూ బతకాలి కదా! సర్వైవల్ కోసం ఇలానే ఉన్నాను. మా డ్యాడీ చనిపోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. నాకెవరు లేదనిపించింది. మా డ్యాడీ కోసం ఏదో ఒకటి చేయాలి. అండ్ నేను నా కోసం ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. ఫలానా కూతురు, ఫలానా ఇది, ఫలానా ఒక అమ్మాయి. అమ్మాయి అంటే ఏంటి అండి? ఏం చేస్తారండి మహా అయితే? అమ్మాయిగా పుడితే పెరుగుతది. అమ్మాయిగా పెరుగుతది. అది రిస్ట్రిక్షన్స్‌తో. తర్వాత పెళ్లి చేస్తారు. పిల్లలు కంటారు. మళ్ళీ ఏంటి ఎప్పుడు చూసినా ఒక బానిస బతుకు లేదా ఎలాంటి అంటే మెయిడ్ పని మనిషి బతుకుతారు. నాకు ఆ బతుకొద్దు. హ్మ్. నాకు ఆ లైఫ్ ఒద్దు. నేను పని మనిషిలా అంటే చావడానికి పుట్టలేదు బేసికల్లీ. నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. చాలామంది అమ్మాయిలు నేను చాలామంది లైఫ్‌ని చూసాను. చాలామంది పెళ్ళయి, ఇదయ్యి కొన్ని ఇయర్స్ లైఫ్‌లో 20, 30 ఇయర్స్ టార్చర్ అనుభవిస్తూ కూడా అక్కడే ఉండిపోతారు. దే డోంట్ హావ్ ఎనీ లైఫ్. మళ్ళీ ఇలా పేరెంట్స్ దగ్గరికెళ్ళలేరు. వాళ్ళకి ఎందుకు అక్కడ పడి చచ్చిపోతారు గానీ, ఏదో ఒకటి అంటే మరీ బాధ ఉంటే చచ్చిపోతారు. బాధ లేకపోతే అలా టార్చర్‌ని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ లైఫ్‌లో లీడ్ చేస్తా
వాళ్ళకి అంటే నేను అక్కడ ఆగి అలాంటి లైఫ్ నాకొద్దు అని డిసైడ్ చేసుకున్నా. నేను నా ఫ్యామిలీలోనే చూసానండి. నేను చాలామంది వాళ్ళ మొగుళ్ళు టార్చర్ చేస్తున్నా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రాలేరు. అక్కడే ఉండి కొన్నేళ్ళు గడిపేసి అంటే చస్తూ బతకడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చదువు లేదు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు, జాబ్ లేదు కాబట్టి వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. ఏం లేదు. ఇలాంటి చాలామంది అమ్మాయిలున్నారు. మనం మన జనరేషన్‌లో ఇక్కడ లేకపోవచ్చు గానీ విలేజెస్‌లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళలాగా ఒక లైఫ్ నాది కావద్దు అంటే నేను ముందుకెళ్ళాలి. నేను నాకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నేను బతకాలి. నేను నేను పెద్దగా అయిన తర్వాత నాలాంటి నా ఫ్యామిలీలో చూసిన కొంతమంది లాంటి లైఫ్ వాళ్ళందరికీ ఐ హావ్ టు క్రియేట్ ఆపర్చునిటీ టు గ్రో. ఓకే. అయితే కరెక్ట్ మీరు చెప్పింది. ఫైనల్లీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీకు అసలుకి పలానా దగ్గరికెళ్ళి ముందు గ్రో అవ్వాలన్న ఆలోచన ఎక్కడో ఒకక్కడ ఒక చోట వచ్చుంటది. ఏదో ఒక సందర్భం వచ్చుంటది. అవును. చాలా బలంగా తగిలుంటది. అది ఏంటి ఆ సందర్భం? మా డాడీ చనిపోయిన తర్వాత నేనేం చేయగలను అని ఆలోచిస్తాం కదా! మా డాడీ చనిపోయిన తర్వాత నాకు లైఫ్‌లో ఇంకెవరు లేదనిపించింది. ఇంట్లో ఇదంతా నాకు నచ్చట్లే ఉండడము బేసికల్లీ. కనీసం నేను జాబ్ చేయడం అన్నా పంపించట్లేదు. నాకు నచ్చట్లేదు. మా డాడీకి నచ్చినవన్నీ గుర్తొస్తాయి కదా చిన్నప్పటి నుంచి. సో, మా డాడీ చిన్నప్పటి నుంచి ఆయన మూవీ ఇండస్ట్రీకెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు కథలు కథలుగా చెప్తూ ఉండేవాళ్ళనమాట. కానీ నా లైఫ్‌లో నాకెప్పుడు యాక్టర్ అవ్వాలని లేదు అప్పటి వరకు. 20 ఇయర్స్ వరకు. నాకు 20 ఇయర్స్ వచ్చే వరకు. లేదు. సో, మా డాడీ చెప్తూ ఉంటే బాగా వినేదాన్ని అంతే. ఆయన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఆయన వెళ్లారు. మళ్ళీ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల మూవీ ఇండస్ట్రీ సెట్ కాక వచ్చేసారు. ఏం చేసేవారు మూవీ ఇండస్ట్రీలో ఆయన? ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ డివైడ్ అవ్వకముందు తమిళనాడులో ఉండే కదా మద్రాసులో. అవును. అక్కడ బ్లాక్ అండ్ వైట్ మూవీస్‌లో చేశారు కొన్ని మూవీస్‌లో ఆయన. చేశారు. మళ్ళీ సంథింగ్ ఏదో సీరియల్స్ అవి ఏదో చేసి ఆ టైంలో చేశారంట. ఎక్కడన్నా ఒక పేరు వచ్చిన సినిమాలో లేదు ఏమన్నా? రాలేదు. మా డాడీ చెప్పారు. మా డాడీ అండ్ మనో గారు సేమ్ టైంలో స్టార్ట్ చేశారంట జర్నీ. అండ్ మా డాడీ అప్పుడప్పుడు అన్నీ గుర్తుంటాయి కదా మనకి. సో, అలా మా డాడీ వచ్చేసారు ఇండస్ట్రీ వదిలేసి బయటకొచ్చేసారు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్‌లో నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని. మా డాడీ కూడా ఉంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టేజ్‌లో ఉండేవాళ్ళు అని చెప్పి. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కదా! కదా! సో, అది నేనేంటంటే ఓకే. మనకు ఎలాగో చదువు లేదు. మనం ఎంత జాబ్ చేసినా 10,000, 20,000 మహా అయితే నేను గోల్డ్ షాప్‌లో జాబ్ చేసేదాన్ని కాబట్టి ఇన్సెంటివ్స్ అని చెప్పి ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు. సో, మహా అయితే 50,000, 70,000 సంపాదించగలను కానీ నేను దానికి మించి సంపాదించలేను. అండ్ ఐడెంటిటీ రాదు. ఎప్పుడు టార్చర్ ఉంటది. అవును. పని చేయాలి కదా! అలానే ఇండస్ట్రీకెళ్దామని అనుకున్నా. మనకు తెలీదు కదా! తిరుపతికొచ్చా. తిరుపతిలో ఒక 2 ఇయర్స్ జాబ్ చేసుకున్నా. మళ్ళీ ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాక అక్కడ అప్పుడు 2019, 20 అక్కడున్నా. 21లో ఇక్కడికొచ్చా. హైదరాబాద్‌కి కూడా వచ్చేటప్పుడు ఎవ్వరు తెలీదు నాకిక్కడ. జస్ట్ ఇక్కడ తెలుసుకున్నా ఇక్కడిక్కడ ఇలా ఉంటదని చెప్పి. తెలుసుకున్నాక వచ్చేసా నేను. మరి ఇంత సంపాదించడం తెలిసిన అమ్మాయి ఒక 2 ఇయర్స్ జాబ్ చేస్తే ఎంతో కొంత మనీ ఎర్నింగ్స్ అన్నీ ఉంటాయి. అలాంటి అమ్మాయి ఎందుకు జూనియర్ ఆర్టిస్ట్‌గా జాయిన్ అయింది? ఆర్టిస్ట్‌గా నేను ఇక్కడికొచ్చిన ఫస్ట్ మంత్ నుంచి ఫస్ట్ డే నుంచి నేను మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడుంటారు? హాస్టల్‌లో ఎవరైనా ఉన్నారా అక్కడ? నేను హాస్టల్‌లో కూడా ఒక్కొక్క రోజు ఉండి టెస్ట్ చేసుకొని నాకిక్కడ మూవీ వాళ్ళుంటే నాకు కూడా తెలుస్తది కదా! అప్డేట్స్ తెలుస్తాయని కదా! అలాంటి హాస్టల్‌లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి అలా ఎలా ఉంటాయి అలా హాస్టల్స్? అహా! అలా కాదు. ఇప్పుడు మూవీ వాళ్ళందరూ కొంతమంది ఒక హాస్టల్‌లో ఉంటారు కదా! ఓకే. అలాంటి హాస్టల్‌లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి నేను నేను తిరగని మూవీ ఆఫీస్ లేదు. ఫస్ట్ 2, 3 మంత్స్ ఫుల్‌గా తిరిగాను. దాని తర్వాత నా దగ్గర హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఆ 2, 3 మంత్స్‌కి మనకు డబ్బులు కావాలి కదా! ఆ 3 మంత్స్‌కి నేను జాబ్ చేసిన డబ్బులు నేను దాచిపెట్టుకున్న కొన్ని డబ్బులు వర్కౌట్ అయింది. లైఫ్ లాంగ్ వర్కౌట్ అవ్వదు కదా! కాదు. కరెక్ట్. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. సో, అలాగా ఆ టైం సిట్యుయేషన్‌కి నాకు ఇంకా సర్వైవల్ కోసం ఫుడ్ తినాలి, హాస్టల్ ఫీజు కట్టాలి. దానికోసం ఐ స్టార్టెడ్ యాస్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. ఎవరో ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి కదా! కానీ ఎప్పుడెప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారన్నా మళ్ళీ కలిస్తేనే మంచిగానే మాట్లాడతారు. నా మూవీలో కూడా జూనియర్ ఆర్టిస్టులని పాపం జూనియర్ ఆర్టిస్టులు అంటే నాకు బేసిక్‌లీ నాకు నచ్చదు. నచ్చకపోవడం పాపం ఏముంది? అనిపిస్తది. దట్ ప్రొఫెషన్ లైక్ దట్. దానికి ఒక పేరు పెట్టారు అంతే. పాపంలా అనిపిస్తది. నాకు బేసికల్లీ నేను అక్కడి నుంచి వచ్చా కదా! నాకు అప్పుడు కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తది. వాళ్ళు ఎండలో నిలబెట్టినా అంటే అట్లా అనిపిస్తది. ఎందుకంటే బేసికల్లీ నేను అక్కడి నుంచి స్టార్ట్ వచ్చాను కదా! అక్కడ వాళ్ళుండి వీళ్ళకి కూడా మంచి రోజులు రావాలని కోరుకుంటాను. ఇంకా దానికి మించి నేనేం చేయలేను కదా! అందరూ వినయ సుల్తానాలు కాలేరు కదా! నీకంటే కుదిరింది. భగవంతుడు సెట్ చేసాడు.
టచ్ వుడ్ వచ్చావు, టచ్ వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళావు, ఆర్జీవి గారిని కలిసావు, అయిపోయింది. ఒకసారి నీకు ఫేట్ సెట్ అయింది. అందరికి ఎలా కుదురుతుంది? ఇకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాపిక్ నడుస్తుంది, ఇంకా అసలు ప్రపంచంలో ఏ టాపిక్ లేనట్టు ఆ ఒక్క టాపిక్కే నడుస్తుంది. అడగొచ్చా మిమ్మల్ని? ఆబ్వియస్లీ నేను కూడా మాట్లాడతానండి. ఎందుకు మాట్లాడినా ఒక అమ్మాయిగా దానికి రెస్పాండ్ అవ్వాల్సిన నా బాధ్యత కదా మరి. నేను ఇంకా ప్రశ్నే అడగలేదు. నాకు తెలుసు. ఓకే, మీరు ఇంకా యాంకర్గా అవ్వాలనుకుంటున్నారు. రండి, రేపటి నుంచి రోజు వచ్చి యాంకరింగ్ చేద్దరు కదా, రండి నా ఆఫీస్కి. చెప్పండి, మీరే అడగండి. లేదు, నేను అడగటమే లేదు, మీకు చెప్పిందే. శివాజీ గారు కరెక్ట్ అని, కరెక్ట్గా ఆ 2 పదాలు కనుక ఆయన కనుక అనుండకపోతే అది అసలు తప్పే కాదనేది ఒక పెద్ద వాదన, ఒక పెద్ద వర్గం. వెయిట్, అనసూయ గారు సంబంధం లేకుండా ఇందులోకి వచ్చారనేది ఇంకొక పెద్ద వాదన. అసలుకి ఈ టాపిక్కే అవసరం లేదనేది ఇంకో పెద్ద వాదన. అన్నీ నిజాల్లానే ఉంటాయి. ఇనయ సుల్తానా ఎటువైపు నిజం తీసుకుంటుంది? అందరి పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. ప్రతి విషయంలో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, నిజాలు కావు. కానీ శివాజీ గారు మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడింది ఆ 2 పదాలు కాదు, ఆయన డ్రెస్సింగ్ గురించి మాట్లాడిందే తప్పు. డ్రెస్సింగ్ గురించి మాట్లాడడమే తప్పు అన్నప్పుడు దాంట్లో బూతులు యూజ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. దట్ ఈస్ యాక్చువల్గా ఇంకా అదేంటంటే ఒక లాలో ఒక పాయింట్ ఉంది, ఇలా మాట్లాడితే వాళ్ళకి కనీసం ఇన్ని నెలలు జైలు శిక్ష పడుతుంది, తెలుసా? తెలుసు కదండి. లైక్ అలా ఉన్నప్పుడు ఆయన డ్రెస్సింగ్ గురించి మాట్లాడకూడదు, అది బాడీ షేమింగ్ అవుతుంది. అంటే లైక్ అలా ఉన్నప్పుడు ఆయన ఇంకా పర్టికులర్గా ఒక పర్సన్ని యూజ్ చేసి మాట్లాడినప్పుడే బాడీ షేమింగ్ అవుతుంది. నిధి అగర్వాల్ అని చెప్పారు కదా, అది తర్వాత మాట్లాడినప్పుడు నిధి అగర్వాల్ అని చెప్పేశారు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకరి గురించి చెప్పారు, దాని తర్వాత అందరి గురించి చెప్పారు ఆయన, అంతే కదా. ఆయన ఎందుకు డ్రెస్సింగ్ సెన్స్ గురించి తప్పు అంటున్నానంటే, మన బాలయ్య గారి గురించి ఒక 2 మినిట్స్ మీకు ఉంటే నేను చెప్తా హ్యాపీగా. ఇప్పుడు మన బాలయ్య గారు ఎవరినో ఫ్యాన్ని కొట్టారు, ఏదో లైక్ ఇలానే అలా ఫ్యాన్స్ ఇలా ఉన్నప్పుడు కొట్టారు కదా. దానికి మన పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో చెప్పారు. బాలయ్య గారిని అందరు తప్పుగానే అనుకున్నారు, కానీ పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలోనో పాడ్కాస్ట్లోనో ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంటారు ఆయన కొట్టారంటారు, ఆయన తప్పుగా మాట్లాడతారు మీరు, కానీ ఫ్యాన్స్ అందరూ మీదకి వచ్చి పడినప్పుడు ఎవడు ఎటుపక్క నుంచి ఏం తీసుకెళ్తున్నాడు, ఫోన్లు తీసుకెళ్తున్నాడా, పర్సులు తీసుకెళ్తున్నాడా, వాచ్లు తీసుకెళ్తున్నాడా, ఎక్కడెక్కడ నొక్కేస్తున్నాడా మీకు తెలుస్తుందా? అక్కడ ఏం జరగకపోతే ఆయన రియాక్షన్ ఎందుకు ఉంటుంది? ఏదైనా చేసిన తర్వాత కదా రియాక్షన్ ఉంటుంది. అలా మెన్నుకే సేఫ్ లేదండి సొసైటీలో, మెన్నుకే సేఫ్ లేదు. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఏ బట్టలు వేసుకెళ్తే మాత్రం అలా జరగకుండా ఆగుతుంది అనుకుంటున్నారా మీరు? దిస్ ఈజ్ వాట్ మై పర్స్పెక్టివ్. అంటే లైక్ నిజమే కాదా? పెద్ద సూపర్ స్టార్ అయితే ఫ్యాన్స్ మెన్స్ మీద కూడా వచ్చేస్తారు కదా. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏం జరిగింది, మీరు చెప్పిన పర్స్పెక్టివ్ కరెక్ట్, వన్ ఆఫ్ ది రీజన్స్ అవి. కానీ ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మాట్లాడుతున్నారు, అలాగే వీళ్ళకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొన్ని కోట్ల మందికి కొన్ని పర్స్పెక్టివ్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మనం గౌరవించాలి కదా. మరి ఇప్పుడు ఇనయ సుల్తానా పేరు పెట్టి నేను అన్నప్పుడు ఇనయ సుల్తానా కనుక వచ్చింది అనుకోండి మధ్యలోకి, నీకేం సంబంధం అని చెప్పి నేను అడిగే హక్కు నాకు ఉండదా? నా గురించి చెప్పారు కాబట్టి నేను వస్తే నో ప్రాబ్లం. అసలు మీ టాపిక్కే లేదండి, ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాము, ఎవరో ఇనయ సుల్తానా అని చెప్పి నీ పేరు చెప్పారు, అసలు మీకు సంబంధమే లేదు ఆ టాపిక్కి, మీరు అసలుకి ఎందుకు రియాక్ట్ అవ్వాలంటున్నా నేను. కొన్నిసార్లు మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, కొంతమందికి మాట్లాడే లైక్ ఏంటి అంటే ధైర్యం ఉండదు, కొంతమందికి ధైర్యం ఉంటుంది. దే కెన్ బోల్డ్గా స్ట్రైక్ చేయొచ్చు, ఆ పాయింట్ గురించి మాట్లాడచ్చు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకా ఎంతమంది వెనక పడిపోతారు కదా. ఎవరికైనా మాట్లాడాలని ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక 5 మందికి మాట్లాడాలని ఉంటుంది, ఒక్కరు వచ్చి మాట్లాడతారు, మిగిలిన 5 మంది మన కోసం మాట్లాడారు కదా అని అనుకుంటారు. కానీ చూసిన ఒక 100 మంది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఒకటి వచ్చింది మాట్లాడింది, దీనికి సంబంధం లేదు, ఇంకా వేరే ఉండదు, వాళ్ళు మాట్లాడచ్చు కదా. వాళ్ళకి ఉంటుంది కానీ మాట్లాడలేరు, అంతే. వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఈ పర్స్పెక్టివ్ కూడా నిజంగానే ఆలోచిస్తే మాడాలని ఉంటుంది, బట్ అందరూ మాట్లాడలేరు, వీళ్ళు మాడగలిగే ప్లేస్లో ఉన్నారు కాబట్టి తప్పు. ఈ సొసైటీలో మాట్లాడే వాళ్ళు తప్పు, అంతే కదా జరుగుతుంది. లేదు ఏమి జరగట్లేదు, బట్ నేను అనుకుంటున్నాను ఒక స్థాయి తర్వాత దీన్ని ఎక్కడొకక్కడ కండెమ్ చేయాలి కదా.
దాన్ని కండెమ్ చేయకుండా ఎక్కడికక్కడ ఎవరికి చేతనైంది వాళ్ళు, ఎవరికి కుదిరినంత వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడతారు. ఇప్పుడు పిఆర్గా కూడా చేసుకుంటున్నారండి. ఇదంతా పిఆర్ గేమ్లు అంటున్నారు కొంతమంది. అవును. ఇప్పుడు మనము దేన్ని నిజము, దేన్ని తప్పు, ఇది ఈ ఒరిజినల్ మాట నేను ఇవాళ విన్నాను. పిఆర్ గేమా, నాకు మూవీ ఉంది అని చెప్పి పిఆర్ గేమ్ ఆడుతున్నారని నా ఫీలింగ్ బేసికలీ. ఇది ఇంకొక మరి పర్స్పెక్టివ్. మూవీ ఉంది కదా అని పిఆర్ గేమ్ ఆడితే మూవీ సూపర్ హిట్ అవ్వాలి కదా, మూవీకి జనం రావాలి కదా. కంటెంట్ ఉండాలి కదా మరి. ఓకే, మీరు సినిమా చూసారా? నేను చూడలేదండి. నా మూవీ ప్రమోషన్స్లో నేను బిజీగా ఉన్నాను. నార్మల్గా అయితే నేను ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతాను. ఫ్రైడే కాకపోయినా నాకు ఎప్పుడు ఫ్రీ ఉందో, నాకు ఎప్పుడు షూట్ లేదు, నేను ఏ రోజు ఉన్నాను, మన తెలుగు మూవీలు, తమిళ్, హిందీ అని అన్ని మూవీలు చూస్తాను నేను. ఇనాయ సుల్తానా గారికి ఎంతమంది సిబ్లింగ్స్ అండి? 2 తమ్ముళ్ళు అంట. ఇద్దరు తమ్ముళ్ళు. అసలు పారిపోయి వచ్చేసి అంత. అండ్ ఇంకొకటి ఈ టాపిక్ గురించి నేను ఒకటి చెప్పాలండి. చెప్పండి. డ్రెస్సింగ్ సెన్స్ తను వేసుకెళ్ళింది ఆ రోజు అసలు చాలా మంచిగానే వెళ్ళిందండి. తను మరీ ఘోరంగా మరీ వేసుకెళ్ళలేదు. తను మంచిగానే వెళ్ళింది. మరీ రివీలింగ్గా కూడా వేసుకోలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిధి అగర్వాల్ గురించి. ఆయన మాట్లాడింది కూడా ఆ రోజు ఆవిడ గురించే. ఓకే. ఓకే, ఆ డ్రెస్ ఇక్కడ వరకు వచ్చి దానిపైన ఒక ఇది చున్నీ కూడా ఉంది, మంచిగానే ఉంది, లెహంగా ఉంది. అది కూడా కాకుండా ఇంకేలా వేసుకుంటారు నాకు అర్థం కాదు. దీంట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం ఒక 100 సంవత్సరాల క్రితం మన ఇండియన్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేది చెప్పండి ఒకసారి, ఆడవాళ్ళది. ఓకే, అడుగుతున్నాను ఉండేది అప్పుడు. అది మన మూవీస్లో చూపించాలంటే ఎలా చూపిస్తారు? చూపించలేదు కదా. PS1 పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది. కరెక్ట్. దాంట్లో ఊళ్ళల్లో జనాలు ఎలాగా వితౌట్ బ్లౌజ్ తో శారీలు వేసుకుని కింద లాగా కట్టుకుని ఇలా ఉండేవాళ్ళు. దాంట్లో రివీలింగ్ ఉందా లేదా? ఉంది. కానీ అప్పుడు జనాలు దాన్ని రివీలింగ్ గా, వల్గర్ గా చూసారా? ఎందుకు చూడలేదు? కంటెంట్ 100 సంవత్సరాల కిందఅనేది తెలుసు కదా. తెలుసు, కానీ నేనేం చెప్తున్నాను, ఆ 100 సంవత్సరాల కింద బ్రతికిన వాళ్ళు అప్పుడు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళందరూ. అక్కడున్న మగాళ్ళు వాళ్ళందరూ వీళ్ళని వల్గర్గా చూడలేదు. అప్పుడు రేపులు ఇంత దారుణంగా ఇప్పుడు జరిగినంత జరగట్లేదే. ఇప్పుడున్న సొసైటీలో మగాళ్ళలాగా వాళ్ళు అప్పుడు కామెంట్స్లు చేయట్లేదే. ఎందుకు? అప్పుడు మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే లైక్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతుంది. 100 సంవత్సరాల ముందే అంత మెచ్యూరిటీగా, అంత మంచిగా ఉన్నారు. వల్గర్గా చూడలేదు. ఒక అమ్మాయిని పూజిస్తే దేవతలాగా, అమ్మాయి అంటే ఒక ఆడవాళ్ళకి కోపం వస్తే కాళీమాతగా చూసేవాళ్ళు. అలాంటిది మన ఇండియన్ కల్చర్. ఇప్పుడుండే మగాళ్ళకి చాలామందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మెచ్యూరిటీ లేక మాట్లాడుతున్నా నాకైతే తెలియదు. కానీ అందుకే ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ గురించి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బేసికలీ అమ్మాయిల గురించి. లేకపోతే అవసరమే లేదు. కాకపోతే నేను కూడా మనిషినే, నేను కూడా మానవ మాత్రమే. 36 గంటల పాటు నిద్రపోలేదు. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. నా వైఫ్ని, నా డాటర్ని నేను ఫేస్ చేయలేకపోయాను. నా వల్ల తప్పైపోయింది. నా దగ్గర నుంచి 2 మాటలు దొరికాయి. నన్ను క్షమించండి ఆడపడుచులారా అని చెప్పి శివాజీ గారు వచ్చి చెప్పారు. అది రియలైజేషన్. అక్కడతో అది మామూలుగా అయితే ఆగిపోవాలి యాక్చువల్లీ. కానీ ఎందుకు ఆగట్లేదు? ఇప్పుడు ఒక మనిషిని చంపేసి సారీ నేను రియలైజ్ అవ్వలేదు, చంపేశాను, ఇప్పుడు వచ్చి సారీ అని చెప్పేసుకుంటే డెడ్ మ్యాన్ కాంట్ బి అలైవ్ కదా. మాట కూడా అంతే. వదిలేసిన తర్వాత ఆ మాట చచ్చిపోదు కదా. మరి ఇప్పుడు ఏంటంటారు? ఇప్పుడు ఏమంటారు మీ దృష్టిలో? ఆయనకు శిక్ష ఏంటంటారు? కాదు, మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అసలు యాక్చువల్లీ ఈ టాపిక్ ఇంత తీసుకురాకూడదు అనుకున్నాను. నేను చెప్తున్నాను, అంటే మీరు నన్ను కూడా అడుగుతున్నారు కాబట్టి, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను. అసలు ఏమనుకుంటారు మీరు దీనికి ఆన్సర్? ఆయన ఏమన్నాడు, నాకు ఊరి శిక్ష వేస్తారా వేసేయండి అని చెప్తున్నాడు. ఏం చెప్దాం అసలుకి? అంటే ఒక రియలైజ్ అయిన మనిషిని పోనీ అందరికీ సారీ చెప్తున్నాడు, నా వల్ల తప్పైందని చెప్తున్నాడు, నిజంగా క్షమించమనే చెప్తున్నాడు. తప్పైంది అని చెప్పినప్పుడు ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఎక్కడొకక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎక్కడికొక్కడ ఒక శిక్ష ఉంటుంది. నా పాయింట్ నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. నాకేం భయం లేదు, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. నేను మాట్లాడుతుంది కూడా ఈవెన్ అనసూయ గారి వైపు నుంచి తప్పు మాట్లాడలేదు, శివాజీ గారి వైపు నుంచి తప్పు మాట్లాడలేదు. ఒక కాంటెంట్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని వైపు నుంచి 2 వైపుల నుంచి నించుని మాట్లాడుతున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ క్లియర్. దానికి ఒక రియలైజేషన్ రావాలి, ఎక్కడొకక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు ఇనాయ సుల్తాన్ గారు ఇంత బ్యూటిఫుల్గా మాట్లాడారు. ఆ టాపిక్ మీద మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా బాగుండింది. లాస్ట్లో కూడా వెరీ నైస్గా అది పిఆర్ కంటెంట్ అని చెప్పేసి తేల్చేశారు. అది ఒకందుకు ఇనాయ సుల్తానా పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇనాయ సుల్తానా పర్స్పెక్టివ్ లాంటి వాళ్ళు
కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, ఉండొచ్చు. సోషల్ మీడియాలో విరివిగా మాట్లాడుతున్నారు. అసలు వన్ సైడెడ్గా యుద్ధం చేసేస్తున్నారు మేడం. శివాజీ గారి వైపు నుంచి ఉన్నవాళ్ళు శివాజీ గారి వైపే నించున్నారు, అనసూయ గారి వైపు నుంచి ఉన్నవాళ్ళు అనసూయ గారి వైపే నించున్నారు. ఎప్పటికీ ఎండ్ అవుతుంది ఈ పాయింట్ అంటా నేను. ప్లీజ్ టెల్ మీ. అసలుకి ఇద్దరి వైపులు ఎందుకు, ఇద్దరి వైపు ఎందుకు అసలుకి? అనసూయ అంటే ఉమెన్ గురించే మాట్లాడుతున్నారా అని ఇప్పుడు శివాజీ గారు అంటే అందరూ మెన్ గురించి మాట్లాడుతున్నట్టు కాదు. ఒక రెండు వర్గాలుగా కూలిపోయి ఏంటి అంటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ కామెంట్లో సొసైటీ ఉంది కదా, పెద్ద పెద్ద ఆడవాళ్ళు, పెద్ద పెద్ద ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్నారు. అంటే అసలు సంబంధమే లేకుండా మాట్లాడిన రెండు మాటలకి మొత్తం దేశం అంతా రగిలిపోతా మాట్లాడుతున్నారు. ఇది అవసరమా అంటున్నా నేను. నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. జనాలకు ఒక పాయింట్ దొరికింది, మాట్లాడడానికి దొరికిందంటే అందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటారు. అది తప్పు కాదు. కానీ మీరు శివాజీ గారి స్టేట్మెంట్ చూసారు, ఆయన రియలైజేషన్ అయిపోయిన తర్వాత, సారీ చెప్పిన తర్వాత ఇంకా వదిలేసేయడమే బెటర్. ఎందుకంటే ఒక మనిషి రియలైజ్ అవ్వడమే కదా గొప్ప, అన్నిటికంటే గొప్ప అక్కడ ఒక రియలైజేషన్ వచ్చి ఇంకా ఏంటి అంటే ఆయన ఒక స్టేజ్లో ఉన్నారు, ఆయన మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక స్టేజ్లో ఉన్న ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. బేసికల్లీ చెప్పారు, ఇంకా ఎంతమంది చెప్తారు అనే ఒక పర్స్పెక్టివ్తో మిగిలిన వాళ్ళు కూడా చెప్తారు. అమ్మాయిలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏముంటుంది. ఇప్పుడు ఈయనే చెప్పారు, ఇండస్ట్రీలో ఒక పెద్ద స్థానంలో ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎంతమంది మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడకుండా ఉండాలంటే ఈరోజు మేము మాట్లాడాలి అని చెప్పి మాట్లాడతారండి ఎవరైనా కూడా. అందుకే రెండు వర్గాలుగా ఉన్నాయి. సరే ఇప్పుడు మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడతారు, ఇంకో టాపిక్ వచ్చే వరకు కదా. కానీ ఈ టాపిక్ అమ్మాయిలు మాత్రం మాట్లాడేది ఇంకొక ఎవ్వరు మాకు కామెంట్ చేయకూడదు ఇలాంటివి అని. నౌ-a-days the women are like very straight forward గా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఉమెన్ మెన్ సమానం అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఉమెన్ కొంచెం ఎక్కువేనేమో ఈ పర్టికులర్ టాపిక్లో. అంటే వాదన చేయడానికి మెన్ సరిపోవట్లేదు. డిబేట్ చేస్తున్నాం. నో 100%. నో వాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మన ఇండియన్ కల్చర్లో ఉమెన్నే ఎక్కువ. ఎందుకంటే భారత మాత అంటారు కానీ భారత పిత అన్నారు కదా. భారతదేశాన్ని భారత మాత అంటారు. మన దేశంలో మెన్ గాడ్స్ చెప్తాం, సారీ, ఉమెన్ దేవతలు చాలా మంది ఉన్నారు. ఇంతమంది అంటే అంతమంది ఉన్నారు. అమ్మవార్లు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఊర్లలో చూడండి మీరు. జాతరలన్నీ అమ్మవార్లకే జరుగుతాయి, దేవుళ్ళకి గుళ్ళు ఉన్నాయి అంతే. కానీ జాతరలన్నీ ప్రతిరోజు లైక్ ప్రతి ఊర్లో అమ్మవార్ల గుళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? మన ఇండియాలో మాత్రం ఆ ఉమెన్స్కి కొంచెం పవర్ ఎక్కువనే ఉంది. కానీ ఇప్పుడు పేట్రియార్కీ సొసైటీలో బతుకుతున్నాం మనం. అంటే మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ, పేట్రియార్కీ అంటే. వేర్ ఇస్ ద రూల్ అంటున్నా నేను. ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ ఏంటండి? సిచ్యువేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. కానీ అలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో లేకుండానే అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు ఉన్నారండి? ఉంటేనే దాన్ని తీసుకొని ఒక దర్శకుడు చెప్తాడు. పేట్రియార్కీ సొసైటీ అంటున్నా నేను. అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, బతుకున్నారు. నేను చెప్తున్నా కదా, నేను చూసాను లైఫ్ లో చాలా మంది. నేను కూడా చూసాను. ఏమండి సింపుల్, నాకు తెలిసి నేను పేరు చెప్పను కానీ మా ఇంట్లోనే మాకు సంబంధించిన ఒకళ్ళు అమ్మో మా ఆయన మంగపతి అని చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఉన్నారు కదా అలాంటి సొసైటీ. అవును ఉన్నారు, ఉన్నదాన్ని నువ్వు క్యారెక్టరైజ్ చేసి పోర్ట్రే చేయడంలో తప్పే ఉందంట. నేను అది తప్పని చెప్పట్లే, ఆయన ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయారేమో అంటే. ఓ నాయన, అసలు మీరు మామూలు కదండి బాబోయ్. అసలు మళ్ళీ మదం సినిమా రిలీజ్ అయిందాక ఈ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వద్దు, ఇప్పుడు మదం గురించి మాట్లాడుకుందాం, మనం అయిపోయింది, అది వదిలేసేయండి ప్లీజ్. కాదండి, నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారు. అవును, నాకు ఇంకొక విషయం తెలిసింది. ఎందుకు ఇనాయ సుల్తానా మధ్యలో చాలా డౌన్ అయిపోయింది, ఇబ్బంది పడిపోయింది, చాలా పర్సనల్గా చాలా. అవును, పర్సనల్గా బేసికల్లీ బికాజ్ ఆఫ్ మన ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏమున్నా కూడా మనం ఒక దాంట్లో పడిపోతాం కదా, బ్లైండ్గా పడిపోతాం కదా. మరి అప్పుడు ఉమెన్ మెన్ గుర్తురాదా అప్పుడు? అలాంటప్పుడు ఉమెన్నే మోసం చేసి వెళ్తారు కదా అబ్బాయిలు. అవునా? సరే, అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి. నేను చెప్పను. ఇప్పుడు చెప్పాలి, చెప్పాల్సిందే, సమస్య లేదు. దేనికంటే నాకు తెలుసు, ఇప్పుడు చెప్పాలి. చెప్పను, అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, ఇంకెందుకు చెప్పాలి చెప్పండి, అయిపోయింది దాని గురించి. కాదు, ఎవరితో ఇండిపెండెంట్ ఉమెన్ మామూలుగా రెగ్యులర్గా వెళ్ళి పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కానీ భర్తకు అన్నం పెట్టి అంట్లు కడిగే ఉమెన్ అయితే నేను కూడా అడగను. దీనన్నిటికీ రివర్స్లో ఉన్న ఉమెన్ ఇలియానా సుల్తానా కాబట్టి, ఇనాయ సుల్తానా కాబట్టి నేను అడుగుతున్నాను. చెప్పండి ధైర్యంగా, అసలు లవ్ ఎక్కడ పుట్టింది, బ్రేకప్ ఎందుకు అయింది?
బేసికల్లీ లైక్ ఆమె డిప్రెషన్‌లోనే మనం ఒక తక్కువైపోతామేమో ఇండస్ట్రీలో. లైక్ 'బిగ్ బాస్' తర్వాత నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా! మధ్యలో 2 ఇయర్స్‌కే ఇంకా నాకు మూవీస్ రావేమో, ఇంకా నేను చేయలేనేమో, నన్నెవరు లైక్ తీసుకోవట్లేదు. 'బిగ్ బాస్' అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. నేను చేయలేకపోతున్నా, నాకేం అర్థం కాకుండా డిప్రెషన్ చాలా లో సమయంలో నాకెవ్వరు లేదు అనే ఒక ఫీలింగ్‌లో చాలా ఎక్కువైపోయినప్పుడు నాకొకరున్నారని చెప్పి వచ్చారు. హ్మ్. కానీ అదంతా మోసం, అదంతా డబ్బుల కోసం, అదంతా ఫేమ్ కోసం యూజ్ చేసుకుందామని చేస్తున్నారు. ఇన్ని రోజులు మనకు ప్రేమ చూపిచ్చారు. అబద్ధపు ప్రేమ అని చెప్పి అర్థమైన రోజు వదిలేసా. ఎలా అర్థమైంది మీకు? ఎలా ఏదైనా అర్థమైందంటే ఇన్సిడెంట్లు ఉంటాయి కదా? జరిగాయి ఇన్సిడెంట్‌లు. లైక్ ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళికెళ్ళినప్పుడు అక్కడ తాగేసి అందరి ముందు చాలా గలీజ్‌గా మాట్లాడారు. బేసికల్లీ నాకొచ్చే ఫేమ్‌ని, నాకొచ్చే రెస్పెక్ట్‌ని, అప్పుడు నాకు జస్ట్ నౌ దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఆఫర్స్. సో, అదేంటి ఏమైపోయింది తను దాన్నంతా లైక్ అదంతా తాగేసినప్పుడు కొన్నిసార్లు బయటకొచ్చేసా. అలా వచ్చేసింది. పొసెసివ్‌గా చెప్పేసాడా? పొసెసివ్‌గా కాదు. తప్పుగా చెప్పాడు నన్ను. అందరి ముందు తప్పుగా పోర్ట్రే చేశాడు. ఓకే. ఆ ఒక్క ఇన్సిడెంటే అయిపోయింది. అయిపోయింది. 10 సార్లు మనం డిస్‌రెస్పెక్ట్ ఫీల్ అవ్వకూడదు కదా! ఒకసారి చాలు లైఫ్‌లో. వెరీ నైస్. అయితే మీ డైరెక్టర్ గారు వచ్చినట్టున్నారు. వంశీ గారిని ఆయన పిలుద్దాం. పిలుద్దాం. ఈయన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో తెలియట్లేదు. మంచి డైరెక్టర్ నాకు అంతవరకైతే తెలుసు. ఒక మంచి కంటెంట్‌ఫుల్ డైరెక్టర్ వంశీకృష్ణ మల్ల గారు. హాయ్ అండి. హాయ్ 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 శివ. హాయ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి ఇనాయత్ సుల్తాన్ అని ఫేమ్ ఉందని చెప్పి పట్టారా, లేకపోతే కథకి సూట్ అయిందని చెప్పి పట్టారా? నిజం చెప్పండి వంశీ. నిజంగా చెప్పాలంటే నేను బిగ్ బాస్ అయితే అంతగా చూడను. ఓకే. సో నేను బిగ్ బాస్ చూసో లేదంటే ఏదో వీడియోస్ చూసి అయితే నిజంగా తీసుకోరా. వెన్ షీ కేమ్ టు మీ, నేను అంటే బేసిక్లీ నా క్యారెక్టర్ ఒకటి ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్ అని అయితే ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఓకే. సో తను వచ్చింది, చాలాసేపు ఇంటరాక్ట్ అయింది నాతో, అండ్ నేను ఈ క్యారెక్టర్ ఎలా అయితే ఊహించానో తను అలా ఉండే అనమాట. సో తను జనరల్గా మిగతా యాక్టర్స్ అందరిని ఆడిషన్ చేసి తీసుకున్నా, తన్ని మాత్రం నేను ఆడిషన్ చేయకుండా తీసుకున్నా. అదే అక్కడే ఏదో స్వార్థం ఉంది. కానీ ఆడిషన్ చేయకుండా తీసుకున్నాను కానీ, బట్ తను సెల్ఫ్గా తనే అంటే ఎక్కడో లేదు, ఇది చాలా ఛాలెంజింగ్ రోల్లా ఉంది. సో ఆయన నేను తీసుకున్నారు, ఓకే వెల్ అండ్ గుడ్, బట్ నేను ఆయన్ని ఫుల్గా కన్విన్స్ చేయాలి, ఒక పర్ఫార్మెన్స్ పరంగా కన్విన్స్ చేయాలని నా దగ్గర పట్టుపట్టి సీన్ పేపర్లు తీసుకొని ఒక 1 వీక్ దాన్ని ప్రిపేర్ అయ్యి ఆడిషన్ చేసి నాకు పంపించింది. సో దట్ డెడికేటెడ్ యాక్టర్ షీ వాజ్. ఎందుకో నాకు 6 సెన్స్ చెప్పింది అంతే. 100% కరెక్ట్. ఆ నేను విషయంలో ఎందుకు చేశాను తెలుసా ఆడిషన్ వీడియో? బేసికల్లీ నన్ను సార్ ట్రస్ట్ చేసినట్టుగా టీంలో ఇంకా వేరే వాళ్ళు ట్రస్ట్ చేయలేదు నన్ను. ఓహోహో. సో నాకు అది అది మీకు ఎలా అర్థమైంది? నాకు ఎందుకు తెలిసిపోతుంది కదా అంటే లైక్ అంటే మీరు సమాజాన్ని జనాన్ని చూసేసారు అయితే. తన పుస్తకాలు బాగా చదువుతుందండి బాబోయ్. అసలు మనిషి ఒక 10 నిమిషాలు మనిషిని అలా చూసి స్టడీ చేసేసి మొత్తం రివ్యూ రాసేస్తుంది. అమ్మో, వచ్చేసేయండి మీడియాలోకి. ఇప్పుడు ఇందాక మనం చేసిన డిబేట్లు అండి 100 చేయొచ్చు. నేను చాలా హ్యాపీగా కానీ ఉన్నాను. ఇంకో రమ్యకృష్ణ గారు దొరికారు మనకి సినిమా ఇండస్ట్రీకి. చూడండి సినిమా చూస్తారు. నాకు వాళ్ళు యాక్చువల్గా ఏదైనా చేసిన వీడియో అయినా ఆడిషన్ అయినా చేసి లైక్ నాకు వాళ్ళ మాటలు నాకు నచ్చలేదు. బేసికల్లీ నేను చెప్పాను, నేను ఆడిషన్ వీడియో చేసి పంపిస్తాను, అప్పుడు ఈ క్యారెక్టర్ నన్ను తీసుకోండి అని చెప్పాను. ఓకే. అలా అని చెప్పి అప్పటిదాకా నన్ను తీసుకోవద్దు పర్లేదని చెప్పేసారా మీకు? నేను చెప్పాను వాళ్ళకి. సార్ బయట ఉన్నారు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే సార్ కాల్ వస్తే బయటకు వెళ్ళారు. నేను చెప్పాను, నేను ఆడిషన్ వీడియో చేసి పంపిస్తాను సార్, అప్పుడు తీసుకోండి నన్ను అని చెప్పాను. చెప్పేసిన తర్వాత సీన్ సార్ కాల్ చేసి, సార్ నాకు సీన్ సార్కు నెంబర్ లేదు నా దగ్గర, అప్పుడు కో డైరెక్టర్ ఎవరో ఉన్నారు, నా సీన్లు పంపించండి అని 2 రోజులు అడుక్కుంటే అప్పుడు పంపించిన తర్వాత నేను దానికి ఒక 1 వీక్ అయితే టైం తీసుకున్నా బేసిక్లీ. ఎందుకంటే అల్లటప్ప వీడియో చేసి పంపించి నాకు రిజెక్ట్ అవుతే నేను తీసుకోలేను, నా వల్ల అవ్వదు అది. ఓకే. నేను దానికి ప్రిపేర్ అయ్యి శారీ కట్టుకొని లైక్ బొట్టు పెట్టుకొని ఆ క్యారెక్టర్ తగ్గట్టు నేను ఉండి బిహేవ్ చేసి ఒక వీడియోగ్రాఫర్ని అంటే లైక్ నన్ను మూవీకి ఎవరైతే రిఫర్ చేసి ఆయనే పెట్టుకొని ఆయనే వీడియో తీస్తే అలా మొత్తం సెట్ చేసుకొని వీడియో చేసి పంపించాను. 1.5 2 minute వీడియో. సూపర్. ఇంక దాని తర్వాత ఇంకేం మాటలు లేవు, డైరెక్టర్ షూట్కి వచ్చేసేయండి. వెరీ గుడ్. అయితే సారు ఎవరో మీకు తెలుసా అంతకుముందు? తెలీదండి నాకు, ప్రామిస్గా నాకు తెలీదు. రియలీ సారీ సార్. సారీ ఎందుకు, ఏముంది, నేను మామూలుగా అడుగుతా. అంటే కరెక్టే. లాయర్ గారు అబ్బాయి ఆయన. వాళ్ళ ఫాదర్ పెద్ద లాయర్. లేదు సార్ అయితే సార్ యూకేలో మాస్టర్స్ చేశారు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని, వెల్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే ఒక పర్సన్ అని మాత్రమే నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు నాకు తెలుసు. దే ఆర్ వెరీ 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 ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ.
మొత్తం వాళ్ళ ఇల్లు చుట్టుపక్కలంతా సినిమా వాళ్ళు, మొత్తం ప్రపంచం అంతా సినిమానే ఉంటుంది. ఆ హబ్ మధ్యలో ఒక లాయర్ గారి ఇల్లు ఉంటుంది, ఆ లాయర్ గారి ఇంట్లో ఒకడే ఒక కొడుకు. రైట్ వంశీ? కరెక్ట్. అందుకే ఇప్పుడు ఇలాంటి ఇంత వైలెంట్ సబ్జెక్ట్ కూడా చాలా మంచి మంచి విధంగా పోర్ట్రే చేశారు. ఏమో మీరు మంచి విధంగా అంటున్నారు కానీ నాకు ట్రైలర్ చూస్తే గుండె జారిపోయింది, భయం వేసింది. అమ్మో థియేటర్కి ఎలా వెళ్ళాలనిపించింది. సినిమా కూడా అంతే ఇంటెన్సిటీగా ఉంటుంది 100%. మీరు చూసిన ట్రైలర్ మీద 10 times ఎక్కువ ఉంటుంది. వెరీ వెరీ హై ఇమోషనల్ డ్రామా. కానీ అది ఓకే, బట్ మీరు చదువుకున్న చదువుకి, మీరు చూసి వచ్చిన ప్రపంచానికి, మీరు తిరిగిన మనుషులకి, మీరు పెరిగిన వాతావరణానికి ఇది క్వైట్ అసలు మొత్తం ఎంటైర్ ఆపోజిట్ కదా. బేసిక్లీ నా ఎడ్యుకేషన్ చాలా వరకు నేను లండన్లో చదువుకున్నాను, అటు చేశాను. బట్ మధ్యలో 5 years చెన్నైలో ఉన్నా. నా బీటెక్ చెన్నై అన్నమాట. అదే చెన్నై చెన్నై వాతావరణం పక్క చెన్నై చేపల బ్యాచ్. సో ఏంటి అని అంటే వెట్రిమారన్ గారి సినిమాలు, ఈ పారంజ్యోతి గారి సినిమాలు, సో మరి సెల్వరాజ్ గారు, మరి సెల్వరాజ్ గారు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. సో అప్పుడు గౌతమ్ మేనన్ ఫిలిమ్స్, సో ఇలాంటి ఫిల్మ్స్ బాగా ఇన్స్పైర్ చేశాయి నన్ను అప్పట్లో. నాకు ఎందుకంటే నా ఫ్రెండ్ శివ ఏంటంటే నాకు బాగా ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్ ఎక్కువ ఉండేది. సో వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. సో నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉండేది బికాస్ ఆఫ్ మై జ్యుడిషియరీ ఫ్యామిలీ. మా ఫాదర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ జస్టిస్ చేశారు రామారావు గారి గవర్నమెంట్లో. సో అంత జ్యుడిషియరీ ఫ్యామిలీ మాది. ఎప్పుడు సినిమాకి టచ్ లేదు, బట్ నా ఫ్రెండ్స్ అందరూ సినిమా వాళ్ళే. అవును. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది. సీనియర్ కాలేజీలో తిరగడం వల్ల అంతే. ఆ గణపతి కాంప్లెక్స్ గాలి ఉంటుంది కదా, ఆ గణపతి కాంప్లెక్స్ గాలి బాగా తగిలింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఉంది కానీ బట్ ఐ డోంట్ నో ఎట్లా ఎంతవరకు ఏంటి అన్నది. సో అలా ఇదైనప్పుడు నేను చెన్నైలో ఆ 5 years మాత్రం ఐ థింక్ కొంచెం నాకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది. సో మన మౌంట్ రోడ్లో దేవి థియేటర్ అని ఒకటి ఉంటుంది, భారీ స్క్రీన్. అక్కడ కాకా కాకా అని గౌతమ్ మేనన్ గారి సినిమా, తెలుగులో ఘర్షణ 2006లో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో నేను అక్కడ ఉన్నప్పుడు ఆ సినిమా నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ సినిమా నన్ను. సో ఆ ఒక మాస్ ఇది అక్కడ నేను ఆ మెరీనా బీచ్లోను, బెసంత్ నగర్ బీచ్లోను, సో ఈ టీ నగర్లో ఎక్కువ తిరిగేవాడిని. నేను చదువుకుంది పూనమల్లి, శ్రీపెరంబతూరు. సో అంత మాస్ ఎక్కువ ఉండేదన్నమాట. అది ఉండేది. బట్ అలాంటి సినిమాలు మన వెట్రిమారన్ గారు వాళ్ళు తీస్తారు. తెలుగులో అయితే వెరీ రేర్గా నేను ఇలా పోస్ట్. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ మనం మలయాళం సినిమాలు, ఈ తమిళ సినిమాలు ఇవన్నీ మనం చూసి ఓకే ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ యాక్సెప్ట్ చేస్తారు అనగానే ఇలాంటి కథ ఒకటి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇమీడియట్ గ్రాప్ చేసుకున్నాం. ఓకే. బట్ మనకు ఆ చెన్నై బ్లడ్ ఎప్పుడు అలా ఉంటుంది, అంతే. చెన్నై సాపల్ బ్యాచ్. నేను తమిళ్ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడతా. సో ఐ విల్ సీ ఆల్ తమిళ్ ఫిల్మ్స్ బాగా చూస్తాను. సంవేర్ ఇన్ఫ్లుయెన్స్. ఇంత కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తెలుగులో వస్తే డెఫినెట్గా చూస్తారని నమ్మా. కానీ నాకు మీరు మధ్యలో ఒకసారి కనిపించినప్పుడు అడగొచ్చో లేదో, ప్లీజ్ 8 కోట్లు 10 కోట్ల సినిమాలు ఒకటి నువ్వు ఓకే అయిపోయి దాదాపుగా షూట్కి రెడీ అయిన టైంలో నేను నిన్ను కలిసాను. ఇద్దరం అనుకోకుండా ఒకరికొకరు కలిసినప్పుడు ఇద్దరం అని అనుకున్నాం. ఆ సినిమా ఏమైంది? ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ఎస్. అంటే ఏంటంటే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫిలిం వచ్చింది, ఇలాంటి కథ ఒకటి వచ్చి ఇది చేద్దాము అని అనిపించింది. నేను ఇది వదులుకోదలుచుకోవాలి ఈ ఆపర్చునిటీ. అంటే ఒక హానెస్ట్గా చెప్పండి, ఇది మీరు ఒక ట్రంప్ కార్డ్ లాగా మీరు దిస్ ఇస్ టెక్నికల్లీ ఐఎమ్ దిస్ అని చెప్పడానికి 100%. మీరు అన్నట్టు ఇది ఒక పోర్ట్ఫోలియో అందరికీ, ఎవ్రీ యాక్టర్కి, ఎవ్రీ టెక్నీషియన్కి ఇది డెఫినెట్గా అరే మదం సినిమా టెక్నికల్లీ బ్రిలియంట్, యాక్టర్స్ అందరు బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. ఒకటి చెప్పనా, నేను మదం మూవీలో ఎంత మంచిగా అవుట్పుట్ వచ్చి మాకు ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి సార్ ఒక్కరే రీజన్. ఎందుకంటే సార్ వల్లనే డిఓపి వచ్చారు, సార్ వల్లనే గ్రాఫర్ అని చెప్పి కృష్ణ గారు వచ్చారు, లైటింగ్స్ అంతా 1980sని క్రియేట్ చేయడానికి. దాని తర్వాత మ్యూజిక్ డేవ్ జాన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈగల్ ఆయన వచ్చారు. అంటే ఈగల్ మూవీ ఇలాంటి హిట్ కొట్టిన తర్వాత కూడా ఆయన మళ్ళీ మా మూవీ చేయడం అంటే ఎందుకు చేశారు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మా వంశీకృష్ణ. మళ్ళీ డైరెక్టర్ గురించే వచ్చారు ఇంతమంది. డైరెక్టర్ గారే నన్ను కూడా సెలెక్ట్ చేసుకుని నేనున్నాను ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానన్నా కూడా రీజన్ డైరెక్టర్ గారే. అయితే వంశీ గారు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక గ్రిప్పింగ్ ఐడియాలజీ కానీ వాళ్ళందరికీ ఒక ఐడెంటిటీ కానీ క్రియేట్ అవుద్దంటారా? 100% అండి, 100%. ఎందుకంటే కొన్ని కథలు హీరోలకి రాస్తాం, కొన్ని కథలు ఆర్టిస్టులకి రాస్తాం, కానీ ఈ కథలో హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ కథ నుంచి పుట్టారండి. మీరు చూస్తే మీరు రేపు సినిమా చూసిన తర్వాత January 1 వీళ్ళందరూ కొత్త వాళ్ళ. సరే ఇనయా అంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెను, బట్ దీంట్లో ఒక కొత్త రకమైన ఇనయాని చూస్తారు. కానీ అంటే ప్రూవెన్ అయినా కూడా
ఆమె నాది అని చెప్పుకునే సినిమా ఇంతవరకు రాలేదు. అదే ఇది నాది, దిస్ ఇస్ అదే మదం. అదే మదం, మదం అది నా మదం. సినిమా. ఇనయా సుల్తానా మదం. ఎస్, తన చుట్టే కథ తిరుగుతుంది. మరి మదం మదం టైటిల్ ఏంటి అని అడగలేదు ఇంకా. లేదు హలో మాస్టర్ ఆగండి, మాకు తెలుసు చాట్ వాడదాం prepare మాకు చేసుకున్నారు తెలుసు సార్. మాస్టర్, మేము కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాం, మేము కూడా మాకు తెలుసు మాస్టర్. అయితే మీ ఇంట్లో అంత పెద్ద జ్యుడిషియల్ ఫ్యామిలీ కాబట్టి ఇలాంటి ఒక సినిమా చేస్తానని చెప్పారా? లేదండి, యాక్చువల్లీ శివ యు నో వెరీ వెల్, మా ఫాదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమాలు అదన్నా కొంచెం దూరం. ఎందుకంటే ఆయనంతా వంశీ బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి, లేదంటే లండన్లోనే ఉండిపోవాలి, అది ఇది అనే రకం. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కలిసి మనం చాలా తిరిగాం. సో ఏంటనంటే అట్లాగే ఉండిందనమాట. సో నాకు తెలిసి నేను ఇప్పుడు ఇది 3rd ఫిలిం నాది, 2 సినిమాలు ఆల్రెడీ చేసున్నా. నేను ఆ 2 సినిమాలు కూడా చేశానని వాళ్ళకి తెలుసో లేదో అయితే నాకు తెలియదు. ఎందుకంటే సినిమాతో viral చూసారా అయిపోతారు. చూసారా అసలుకి నేను ఇది చెప్పటానికే అడిగింది నేను. కాదు, ఈ సినిమాతో వైరల్ అయిపోతుంది, దాని తర్వాత they will accept. అంటే మా నాన్నగారికి ఇంకా నా మీద కోపం ఏంటంటే, నాకు యూకేలో నేను 2007లోనే నాకు 40-45 lakhs ప్యాకేజ్ అవును. నిసాన్లో అవును. మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, నీకు బాగా తెలుసు. తెలుసు. సో ఏంటనంటే అది రిజైన్ చేసుకుని వచ్చేసాను సినిమాల కోసం అని. కానీ నిజంగా ఇప్పుడు ఈ మధ్య స్టోరీస్, డైరెక్టర్ స్టోరీస్ ఏంటంటే బా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. నిన్న నేను గుర్రం పాపిరెడ్డి డైరెక్టర్ ఇంటర్వ్యూ చేశాను. అవును, ఆయన యూకేలో, మురళి గారు యూకేలో ఫిల్మ్ చదివేసుకుని కోర్స్ చేశారు. అవును ఫిల్మ్ కోర్స్ చేసి అక్కడ చదువుకుని వచ్చిన అతను. అవును అవును. వీళ్ళందరూ కూడా లైఫ్ని నిజంగా వాళ్ళ లైఫ్ని సినిమా అనే ఒక ప్యాషన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి దారిపోస్తున్నారు. నిజంగా ఆర్టిస్ట్ అంటే లైక్ సినిమా లవర్స్ అంటే అదే కదా సార్, ఇక్కడికి వచ్చి లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడుతున్నాం బేసికల్లీ. చావా బతుక ఉంటే ఇక్కడే చేస్తాం, బతికినా ఇక్కడే బతుకుతాం, ఎప్పుడు ఏమొస్తుందో వెయిట్ చేస్తూ ఉంటాం. పూరి జగన్నాథ్ గారు నేను ఇంత సినిమా చూసారా? ఆ, చూసారా? యాడికి పోతాం, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక్కడే ఉండాలి, ఫ్లవర్ అయినా ఇక్కడే ఉండాలి. ఇక్కడే. మొత్తానికి అయితే మీ ఫాదర్ కూడా తెలియదు, అమ్మో నేను లేనిపోయింది ఎందుకు లాయర్ విశ్వనాథ్ గారితో మాకెందుకు. నాకు ఆ 2007లో 40 లక్షలు వద్దు, ఆ రోజు 40,000 వచ్చినా చాలు, నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో వస్తే చాలు అనుకున్నాను. అసలు ఎందుకు మీరు 2010-11 టైంలో మీరు అసలు సినిమా ఇండస్ట్రీ కోసం ఏదైనా చేయాలని ఒక వెబ్సైట్ పెట్టాలి, అసలు సినిమా వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేది చాలా గట్టిగా తిరిగారు. నా ఒక్కడికే తెలుసు అది. ఈ ప్రశ్న ఏ జర్నలిస్ట్ అడగలేదు, ఎవరికి ఇంకా తెలియదు. ఎందుకంటే అప్పుడు వెరీ 4 or 5 వెబ్సైట్స్ ఉన్నాయి, దాంట్లో మంది ఒకటి. అప్పుడు మనం రాసే రివ్యూలు కూడా చాలా సెన్సేషనల్ గా ఉండేవి, ఎందుకంటే రెబెలియస్ గా రాసేవాళ్ళమే. ఫిల్మ్ క్రిటిక్ నుంచి వచ్చా, వెరీ ఫ్యూ పీపుల్ నో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. మొత్తానికి ఇప్పుడు అప్పుడు ఆ రోజు రాసినప్పుడు చాలా ఈజీగా రాసేస్తాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే రివ్యూ ఈ రోజు రాయగలరా మీరు? లేదు, ఎందుకంటే నేను అది యాక్చువల్గా చెప్పాలి, ఈ ప్రశ్న కూడా మిమ్మల్ని ఎవరు అడగలేదు ఇప్పటివరకు. యాక్చువల్లీ ఏంటంటే అది చాలా నిజం. ఆ రోజు నేను రాసిన కొన్ని తప్పుడు రాతలు ఒక ఫిలిం మేకర్కి ఎంత పెయిన్ ఇస్తుందా అన్నది నేను ఈరోజు గ్రహించాను. సో అందుకని ఏంటంటే ఇప్పుడు నేను చాలా కొన్ని రివ్యూస్ అవి చదువుతున్నాను, చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను. అరే ఒకప్పుడు మనం ఇది చేసామా, అరే ఎంత ఒక ఫిలిం మేకర్ కెరియర్ని నాశనం చేసినట్టున్నాం కొంతమంది అని నిజంగా చాలా రిపెంట్ ఫీల్ అయ్యాను. ఏం లేదు, ఒక రివ్యూ కరెక్ట్గా లేకపోతే అతన్ని ఇంటికి పంపించేస్తాను, అంతే అంతే. ఆ డైరెక్టర్కి లైఫ్ ఉండదు. అంటే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు వంశీ. ఐఎమ్ ప్రౌడ్లీ నేను ఇట్లా వద్దు, అంత వైల్డ్ గా వెళ్ళొద్దు, అంత హార్ష్ గా వెళ్ళొద్దు అని చెప్పేవాడు ఎవరికైనా కూడా. వీలైతే సినిమాని బతికించు, చంపేయద్దు. మనం ఇక్కడే ఉంటున్నాం కదా. ఆ రోజు రివ్యూ పడిపోవాలి, ఈ టైంకి రివ్యూ పెట్టేయాలి, నైట్ లేదు పగలు లేదు, ఉధృతంగా అలా పెట్టేసేయాలనే మైండ్ సెట్ ఉండేది. దాన్ని ఏ కాడికి బాగుంది అంటే బాగలేని పాయింట్లు ఏంటో ఎతకడమే తప్ప బాగున్న పాయింట్ ఒకసారి కూడా చూసేవాడు. ఇప్పటికీ బాగున్న సినిమాలో బాగున్న పార్ట్ ఎక్కడ ఉంటుంది? ఈవెన్ నీ మదంలో ఉండొచ్చు, ఇంకో సినిమాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఆ పార్ట్ మాత్రం ఎవరు చూడరు. బాగలేంది ఏంటి? ఇప్పుడు నీ వల్గర్ ఇప్పుడు అని అన్నిసార్లు ఇంటిమసీ సీన్ లో అవసరమా? ఇప్పుడు ఇట్లాంటి హెడ్డింగ్స్ పెడితే నీకు ఎంత పెయిన్ వస్తుంది? అవునవును, 100%. నేను అందుకే నేను అందుకే దాన్ని తీవ్రంగా అందుకే దాని తర్వాత నేను ఐ డెంట్ రన్ దట్. నేను ఏ రోజైతే నేను రిపెంట్ అయ్యానో ఆ రోజు ఆపేశాను దాన్ని. లేదు ఇది కరెక్ట్ కాదని. ప్రతి మనుషులు తప్పులు చేస్తాం, మనం తప్పు చేసాం, ఎందుకంటే అప్పుడు కొత్త, మన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, తెలియకుండా వచ్చాం, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇష్టం వచ్చినట్టు చేసాం, ఆ రోజు రాసేసాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్. జర్నలిజం అంటే ఒక బాధ్యత, ఒక ఇది, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలా లేటర్ స్టేజ్లో రియలైజ్ అయ్యా. ఆ రోజు నుంచి నేను టచ్ చేయలేదు ఇంకా దాన్ని.
లేదా మీలాంటి వాళ్ళే ఇప్పుడు దేనికంటే మీకు అటు తెలుసు ఇటు తెలుసు కాబట్టి ఈరోజు సినిమాని నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది. కరెక్ట్. ఒకరోజు ఒక లైట్ మ్యాన్ని లేకపోతే ఒక ట్రాలీ మోసేవాడిని రమ్మనండి, 4 రోజులు పని చేస్తే ఎవడు అంత హార్ష్గా రాయడు. 100% అవును. అక్కడ నిజంగా తప్పు అయి ఉండొచ్చు, ఆ తప్పుని చెప్పే విధానం మారుతుంది. నేను అంటున్నది అవును, నిజంగా చాలా మంది ఈరోజు అందుకే నేను ప్రతి డైరెక్టర్ని ఒక్క సినిమా తీసినా సరే వాళ్ళకి చేతులెత్తి మొక్కబోతుంది. ఎందుకంటే ఎవ్రీ ఫిలిం బయటికి రావటానికి ఎంత కష్టపడతారు, ఎంత ఇది చేస్తారు, అసలు ఎంత వెనకాల ఏమైనా ఉన్నా లేకపోయినా తిన్నారా సెకండరీ. సింపుల్ నా థియరీ చెప్తా, సింపుల్ నీతో కాబట్టి నేను చెప్పగలను ఈ టాపిక్. 9 నెలలు మోసే ఆడదానికంటే కూడా సున్నితమైన వాళ్ళ బయలు సినిమా అనేది. సినిమా సేమ్ నేను ఇదే అన్నాను, ఎవరు ఏం చేసినా కూడా ఈ మూవీలో ఏ మూవీ అయినా ఒక డైరెక్టరే 9 మాసాలు ఒక అమ్మ అలా మోస్తుందో మూవీని 9 మాసాల కంటే ఇంకా ఎక్కువ మాసాలు మోస్తారు. మూవీలో ఎవ్రీథింగ్ A to Z క్రియేట్ చేసేది, కావాలని కోరుకునేది ఎలా వచ్చినా దానికి వచ్చే బాధలు భరించి మరీ దాన్ని బయటకు వస్తున్నారు. అందరూ మోసం అంటారు ఫిజికల్ పెయిన్ కంటే లేదండి. నేను చెప్తున్నాను, ప్రతి ఏ ఇండస్ట్రీ మీరు తీసుకున్నా సినిమా ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీ లేదండి. ఏది జరిగినా సరే ఎనీ మీరు ఫ్లడ్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఏది తీసుకున్నా ఫస్ట్ వచ్చే సినిమా ఇండస్ట్రీనండి. ముందు ఫస్ట్ వచ్చే సినిమా ఇండస్ట్రీ అండి. సినిమా ఇండస్ట్రీ అంత మంచి ఇండస్ట్రీ ఇంకోటి లేదు. నేను కార్పొరేట్ చూశాను, A to Z అన్ని ఇండస్ట్రీస్ చాలా వరకు చూసాను. మా ఇంట్లో జ్యుడిషియరీ ఉంది, మా సిస్టర్ సాఫ్ట్వేర్. సో ఇట్లా ఐ సీన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. నిజంగా మన ఇండస్ట్రీ అంత మంచి ఇండస్ట్రీ ఎక్కడా లేదండి. నాకు ఒక డౌట్ ఉంది, అడగనా? మీరు జర్నలిస్ట్ కాబట్టి నేను మిమ్మల్ని అడగండి ప్లీజ్. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, నెగిటివ్ రాస్తున్నారు, పాజిటివ్ రాస్తున్నారు, డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నారు కదా, అదేంటి అసలుకి? ఆ డబ్బులు ఇచ్చి రాయించుకునేది మీలాగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు రాయించుకుంటారు. నాలాగనా? మీరే చెప్తారు కదా. కాదు, డబ్బులు అడుగుతున్నారంట కదా, నాకు అది అర్థం కాబట్టి ఫస్ట్ టైం నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కాదండి, ఎవరు అడుగుతున్నారు డబ్బులు నాకు తెలియదు. అదంతా ప్యాకేజ్ అంటే మన ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బుక్ మై షోకి ఒక ప్యాకేజ్, దీనికి ఒక ప్యాకేజ్, దీనికి ఒక ప్యాకేజ్. అసలు ప్యాకేజ్ లెక్క దానికి మాట్లాడాల్సిన వాళ్ళతో అలాంటి చిన్న సినిమాలు అయితే ఏమైపోతాయి, మేము అన్ని ప్యాకేజ్లు పెట్టుకోలేము. ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే వాళ్ళు దీనికి ఇలా అని 5 లక్షలు 2 లక్షలు 10 లక్షలు పెట్టుకుంటారు. ఎవరు చేశారు ఇదంతా? నేను ఆ ఇంటర్వ్యూ ఎవరు చేశారు? బుక్ మై షో అనేది 9.5 ఉంటుంది, 9.8 ఉంటుంది. థియేటర్లో ఎవడు ఉండడు, ఎవరికి ఉపయోగం? 5 lakhs ఖర్చు పెట్టి మీరు 9.8 అయిపిస్తారు బుక్ మై షో. ఈ బుక్ మై షో అనేది ఫేక్ మనీ, మీ మనీతో వాడు బతుకుతున్నాడు అనే సంగతి మీ అందరికి తెలిసినా మీరు మళ్ళీ బుక్ మై షో చూసి రేటింగ్ ఎంత అని మీరే అడుగుతారు. వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జనాలు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు, నమ్మట్లేదు, ఎవరిని నమ్మరు. వాళ్ళకి నిజంగా సినిమా బాగుంది అనే విషయం తెలిస్తే వాళ్ళ చెవిలో పడితే వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్లో ఇంకా మారుతారు. ఈ రివ్యూలు ఇప్పుడు మా రివ్యూలు కూడా నమ్మరు. ఎందుకంటే ఎవరు ఏంటి ఇప్పుడు రీసెంట్ గానే చూస్తాను, ఇప్పుడు అక్కడ పలానా చోట నీళ్లు ఉన్నాయని చెప్తారండి. అక్కడ నీళ్లు ఉంటే అందరు నీళ్లు ఉన్నాయనే చెప్పాలి కదా. ఇక్కడ 10 రకాలుగా ఉంటాయి, మళ్ళీ ఆ నీళ్లలోనే 10 రకాలు ఉంటాయి. అప్పుడు ఏది నిజం అని నమ్మాలి? ఆడియన్స్ రివ్యూవర్స్ అయిపోయారు, ఆడియన్స్ వెళ్ళి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇలా చెప్పారు, ఇలా ప్రమోట్ చేశారు, ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి వీడియోలు చూస్తే ఇప్పుడు ఎందుకు నిన్న బన్నీవాస్ గారు వచ్చి మీ సినిమాని పడేయాలి, ఇనయా సుల్తాన్ మీద కోపం ఉంటే ఒక 500 టికెట్లు కొనేస్తే, అంటే 50,000 రూపాయలు ఖర్చు పెడితే 500 మంది వెళ్ళి మీ సినిమా చూసి బుక్ మై షోలోకి వెళ్ళి అన్ని 1 రేటింగ్ ఇచ్చి ఒక 500 మందికి ఇచ్చేస్తే మీ సినిమా 10/10 ఉన్నది 4/10కి వచ్చేస్తుంది. సింపుల్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే 4, 5, 6 కనబడిందో సినిమా అవుట్ అనుకుంటారు కదా. అప్పుడు సినిమా బాగానే ఉంది కదా, ఇదేంటి సినిమా చూసిన వాళ్ళేమో బాగానే ఉంది కదా, ఇదేంటి ఈ రేటింగ్ ఇలా ఉంది అనుకుంటారు. ఇదంతా ఒక గేమ్. ఆ గేమ్లో దర్శకుడు, నటులు, నిర్మాతలు అందరూ పడ్డారు. వాళ్ళు పడేసి మిమ్మల్ని బొమ్మల్లాగా ఆడిస్తున్నారు. నేను జర్నలిస్ట్ని, నాకు తెలుసు అన్ని, నేను చేయనా తప్పు. ఒకవేళ నేను నిర్మాతగా చేసినా కూడా నాకుండే డౌట్ ని అడిగాను నేను మిమ్మల్ని. లేదు, మీకు చెప్తున్నా నేను, ధీరజ్ మొగిలినేని చెప్పింది అక్షరాల నిజం. ధీరజ్ మొగిలినేని యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, యాజ్ ఎ కో-ప్రొడ్యూసర్, యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, he did so many jobs in that particular section. ఈయనకి తెలుసు ఒక డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ ఎలా ఉంటుంది. అతను పిఆర్ఓతో పాటు
ప్రతి జర్నలిస్ట్ దగ్గరికి వచ్చి ఆ సినిమాకి సంబంధించి ఎలా హెల్ప్ చేయాలి, ఏమి కొత్తగా చేయాలనేది కూడా వచ్చి ఐడియాస్ చెప్పేవాడు. హీ నోస్ హౌ టు మార్కెటింగ్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద ఫిలిం. అందుకని ధీరజ్ మోగిల్ అని చెప్పింది అక్షర సత్యం. దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఏమైనా పోనీ మళ్ళీ నెక్స్ట్ సినిమాకి లేకుండా చేస్తారా అంటే ధీరజ్ మోగిల్లోనే చేయకపోవచ్చు. వై? బికాస్ ఆయన సినిమా బతకాలి ఆ రోజుకి. అవును అవును నిజమే. నేను అదే అంటున్నా ఏంటంటే అందరికీ నిజాలు తెలుసు. అక్కడ ఒక టాపిక్ వచ్చినప్పుడు ఎవరు కరెక్ట్గా మాట్లాడారనే విషయం అందరికీ తెలుసు. కానీ మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడి కరెక్ట్గా ఇది అని చెప్పిన వాడే ఒకవైపు నించున్నట్టు కదా. అంతే కదా వంశీ గారు? 100%. సో ఏంటంటే మా సినిమాకి మేము అన్ని ప్లాట్ఫామ్స్కి అదే కొన్ని ప్లాట్ఫామ్స్కి రేటింగ్లకు IMDbలో వాట్ ఎవర్ ఇచ్చేంత బడ్జెట్ మా సినిమాకి లేదు. లేనప్పుడు మీరు అసలు ఎందుకు పోతారు అటువైపు? మంచి సినిమా తీసాము, చూడండి, వచ్చి చూసి మీరు నలుగురికి చెప్పండి. అలాగా సినిమా, చిన్న సినిమాలు ఇప్పుడు ఎన్నో అట్లా ఎన్ని ఆడుతున్నాయి. అసలు బుక్ మై షో అంటే తెలియని నిర్మాతలు 100కి 50 మంది ఉన్నారు. వాళ్ళ సినిమాలు తీయట్లేదా? వాళ్ళ సినిమాలు ఆడట్లేదా? కానీ వీళ్ళు ఒక పిఆర్తోని వెళ్ళి లాలూచి పడిపోయి అక్కడెక్కడ అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని చెప్పేసి లేనిపోని డిజిటల్ మార్కెటింగ్ టీంలని డబ్బులు ఎక్కువైపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాని బదులు మీరు ఒక ఆర్గానిక్గా వెళ్ళి మీరు కనుక సినిమా ఇలా పబ్లిసిటీ చేసుకుంటే ఆటోమేటిక్గా జనం వస్తారు, జనాలకు రీచ్ అవుద్ది. మీరు మీ సినిమానే చూసుకుందాం, 4 మిలియన్లు వ్యూస్ వస్తే అమెజాన్ వాడు పలానా రేటుకి కొంటాడంట, 5 మిలియన్లు వస్తే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇలా కొంటారంట అనే ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. అది రాంగ్. నేను మధ్యలో 3 years నాట్స్టార్కి పనిచేశాను. అది ఐ వర్క్ ఫర్ OTT ప్లాట్ఫామ్. అలా ఏ OTT ప్లాట్ఫామ్ నీకు ఇన్ని మిలియన్స్ వస్తే నేను ఈ సినిమా కొంటాను ఎక్కడ లేదు. అది పర్సెప్షన్ అంతే బయటికి తీసుకొచ్చారు. 1 మిలియన్కి ఇన్ని రకాల ₹1,00,000 పైన నుంచి 2 లక్షల దాకా దండుకుంటున్నారు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. అవును. మీకు 10 మిలియన్లు మదం చూసేది అనుకుందాం ఇలియానే వచ్చేస్తుంది నిన్న అట్లా ఎక్కడికో తీసుకెళ్తున్నాం. అయితే 10 మిలియన్లు ఎన్ని టికెట్లుగా కన్వర్ట్ అవుతాయి అంటారు ఫుట్ఫాల్కి? 1% కూడా ఉండదు. 1% ఉండదు. 1% అంటే ఏంటి? 1,00,000 టికెట్లు. మన సినిమా 2 లక్షల మంది చూస్తే సూపర్ డూపర్ బ్లాక్. 10 మిలియన్లు అంటే కోటి, 1% అంటే 1,00,000 మంది చూస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా. చాలా విషయాలు తెలుసుకుంటున్నాయి రోజు నేను. 140 కోట్ల మంది అండి, తెలుగు వాళ్ళు 14 కోట్ల మంది ఉన్నాం. వాళ్ళలో సినిమా చూసే పర్సెంటేజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 10% ఉంటుందా? 7%. ఈ 7%తో నేను చెప్పిన 7% ఎవరు? టాప్ స్టార్స్ సినిమాకి చూస్తారు. ఇనయ సుల్తాన్ సినిమాకి ఎవరు వస్తారు? పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్. ఇది రియాలిటీ. దీన్ని మనం మాట్లాడుకోగలగాలి, చెప్పుకోగలగాలి. మన దగ్గర ఉన్న బడ్జెట్, మన ఇంట్లో ఏముంటే అది వండుకుంటూ చేతనం వాళ్ళే. అంతే అండి. మా ప్రయత్నం చేసాము. ఇప్పుడు ఆడియన్స్ దగ్గరనే ఉంది. ఇప్పుడు వాళ్ళ ముందు పెడుతున్నాం. ఈ PR గేమ్లు ఆడడానికి మాకు డబ్బులు లేవు, అంత లేదు. మేమేదో మంచి బడ్జెట్లో మంచి అవుట్పుట్ కోసం అందరూ టీమ్గా కలిసి కష్టపడ్డాము. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అయితే చేసాం. కంటెంట్ ఓరియంటెడ్ స్టోరీనే ఉంది. లేదు, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ నేను అది నమ్ముతున్నాను. కాకపోతే ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడగలను అనే పెయిన్ అనే ఏదైతే ఒక దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో చూడండి సినిమా. హ్యాపీగా ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి, చాలా సెన్షువాలిటీ ఉంటుంది. చిన్నపిల్లలకి రావద్దు అని చెప్పి ఆల్రెడీ సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసింది. సో ఒక సెట్ ఆఫ్ ఆడియన్సే వస్తారు. బట్ డెఫినెట్లీ యూ కెన్ కమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్ ది ఫిలిం బికాస్ దెర్ ఈస్ నో వల్గారిటీ అట్ ఆల్. స్కిన్ షో మీరు ఎంత ఎత్తికినా నాకు ఒక బిట్ స్కిన్ షో పంపించండి, ఒక క్లిప్. స్కిన్ షోనే ఉండదు. ఉంటాయి డైలాగ్స్, కొంచెం హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ కథలో ఒక భాగం. అన్ని రకాల సినిమాలు మనం చూడాలి. రేపు పొద్దున్న మనం వెట్రిమారన్ సినిమాలు ఇంట్లో OTTలో కూర్చొని చూసి బాబా వాట్ బ్రిలియంట్ ఫిలిం, వాట్ మేకింగ్, వాట్ టేకింగ్, వాట్ కంటెంట్, ఇలాంటి సినిమాల్లో తెలుగులో ఎందుకు రావట్లేదు, 100 డైలాగులు కొట్టుకుంటాం కూర్చొని. అలాంటి సినిమా వచ్చింది, చూడండి. సూపర్, వెరీ గుడ్. నిజంగా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు డెఫినెట్గా నాకు కూడా ఒక క్యూరియాసిటీ. నేను కూడా ఐఎమ్ నాట్ మీ పేరు కానీ లేకపోతే నేను కూడా కొంచెం దూరంగానే ఉంటాం కదా, 100%. అదర్వైజ్ కష్టం అయిపోద్ది. ఇకపోతే పర్లేదులే, ఇప్పుడు ఈ అమ్మాయితో నేను అంత డిస్కషన్ పెట్టి ఎంత పాపం ఎందుకు ఇబ్బంది పెడతాం. కానీ ఇంటిమసీ సీన్లు అన్నప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్పారా కథలోనే ఎన్ని ఉన్నాయని చెప్పారా?
చెప్పారు. ఎప్పుడు భయపడలేదా ఆ సీన్లు చెప్తున్నప్పుడు? ఫస్ట్ చెప్పాను కదా, మీకు ఇది అడగకముందు చెప్పేసాను. నాకు ఫస్ట్ ఒక రకంగా భయం అనిపించింది. మళ్ళీ ఇలాంటివి ఎక్కడొచ్చేస్తాయి రా బాబు అని అనిపించింది. నేను ఒక్కటే నమ్మాను, ఈ కథలో నాకు పర్ఫామ్ చేయగలిగే స్కోప్ ఉంది. నా పర్ఫార్మెన్స్తో నేను ఆ ఇంటిమేట్ సీన్ని మరిపించి నా పర్ఫార్మెన్స్ ఒక్కటే జనాల్లో తీసుకెళ్ళగలనని నాకు నమ్మకం నా మీద నాకు వచ్చింది. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా. ఇంటిమేట్ సీన్స్ ఒక్కరు కాదు, ముగ్గురితో ఉంది. అయినా కూడా ఐ డోంట్ కేర్. లైక్ జనాలు కూడా దాన్ని హైలైట్ చేయలేరు, ఎందుకంటే అది నీడెడ్ ఫర్ దట్ క్యారెక్టర్ సిట్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్కి. కానీ దాన్ని ఎక్కువగా చూపించలేదు. ట్రైలర్లో సెల్లింగ్ పాయింట్ కాబట్టి పెట్టుకుంటారు మేబీ, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. సెల్లింగ్ పాయింట్ పెట్టుకుంటారు. కానీ మూవీలో మాత్రం నా పర్ఫార్మెన్స్ని నేను నమ్ముకున్నానండి. నేను చేసిన యాక్టింగ్ని, నేను చేసిన పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ని నమ్ముకున్నాను. బేసికల్లీ ఆ క్యారెక్టర్కి ఉన్నట్టుగానే చేయగలిగాను కాబట్టి నేను నమ్మాను అంతే. నేను అది జనాలు దాన్ని గుర్తుపెట్టుకుంటా, క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు కానీ సీన్లని గుర్తుపెట్టుకోరని. పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ అది. Part of- ఇంటిమేసీ సీన్స్ No, మీరు చెప్తుందంతా నాకు అర్థమవుతుంది. ప్రేక్షకులకు అర్థం కావాలని నేను ఇవన్నీ రైట్ వెరీ నాకు ఐ నో. నేను మళ్ళీ మీరు పాపం ఏదో కూర్చోబెట్టి మనం ఏదో మాట్లాడుతున్నట్టు అసలు లేదు నాకు. తెలియాలి కదా, తెలియాలని ఆడియన్కి తెలియాలి. నా పాయింట్ నేను కూడా ఒక బ్రిడ్జ్ లాగా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం డెఫినెట్గా. అయితే ఇనే గారు 5 ఏళ్ల కింద 500కి పనిచేసిన అమ్మాయి ఇప్పుడు సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో చెప్తారా? చెప్పకూడదు, ఎందుకంటే ప్రతి ప్రొడక్షన్లో ప్రతి దాంట్లో చేంజ్ అయిపోతుంది. కొన్నిసార్లు క్యారెక్టర్ కోసం చేయొచ్చు, కొన్నిసార్లు డబ్బుల కోసం చేయొచ్చు, కొన్నిసార్లు మూవీస్ ఏంటి అంటే ఇనే సుల్తాన్ ఈ సినిమా డబ్బు కోసం చేసిందా, ఈ సినిమా డబ్బు కోసం చేసిందా, క్యారెక్టర్ కోసం చేసిందా? మీరు చెప్పండి సార్. 100% క్యారెక్టర్ కోసం చేసి, ఎందుకంటే ఆ అమ్మాయికి ఈ సినిమాకి ఎంత ఇచ్చామో నాకు బాగా తెలుసు. బికాజ్ షీ లవ్ ద క్యారెక్టర్. ఓకేనా? సో అంటే తను ఎంత డిజర్వ్ చేస్తుందంటే దానికంటే తక్కువ ఇచ్చాం. బికాజ్ ఐ మీన్ ఈ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా ఈ క్యారెక్టర్ చేయాలంటే గట్స్ కావాలి. మేము డిస్కషన్, మా టీం డిస్కషన్ ఇదంతా ఫైనల్ అవ్వకముందు టీం డిస్కషన్ కూడా, అరే ఈ అమ్మాయిని ఇప్పుడు మేము మలయాళం నుంచి ఈ క్యారెక్టర్కి మలయాళం నుంచి తీసుకురావాలా, తమిళ నుంచి తీసుకురావాలా, బాంబే నుంచి తీసుకురావాలా, ఇంత ఇంటిమేట్ క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇంత స్ట్రాంగ్ ఉంది, ఈ రేంజ్లో తెలుగు వాళ్ళు ఇది చేస్తూ ఇది చేయగలరా సమపాలంగా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి మాకు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత ఇంకొక పడయప్పలో నీలాంబరి క్యారెక్టర్ ఉంది. రమ్యకృష్ణ గారితో పోలుస్తున్నారు. ఎస్, మీరు అంటారు రేపు పొద్దున్న మీరు సినిమా చూసానండి. సో అంత స్ట్రాంగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్. రెవల్యూషన్. మీకు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రెండు రోజులు ఆ క్యారెక్టర్ హాంట్ చేస్తుంది మిమ్మల్ని. అలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్. సూపర్. అంటే చాలా పెద్ద విషయం ఇది అమ్మాయికి. తనకి చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతని తను చాలా గ్రేట్గా నిర్వర్తించింది. చూసారుగా, ఏమన్నా డబ్బులు తక్కువ కావాలి, ఇనాసులు తన ఖచ్చితంగా పట్టుకోవాలంటే మన వంశీతో పట్టుకుంటే మ్యాటర్ ఓవర్ చెప్పేస్తుంది. ఏదో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉంటే తన అంత పర్టికులర్ కాదని నా ఒపీనియన్. ఏమంటారు ఆయన ఒపీనియన్? అవును, కానీ ఒక స్టేజ్ వస్తుంది, అప్పుడు అందరికంటే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అవ్వండి మేడం, అవ్వాలి మేడం. ఇక్కడ ఎవరు ఏది శాశ్వతం కాదు. మీరే మీ కళ్ళ ముందే. ఇప్పుడు నేను చేసేవన్నీ బ్రిడ్జ్, దానికి ఒక రోజు కోసం, ఆ రోజు వచ్చేంత వరకు ఇప్పుడు బ్రిడ్జ్ చేసుకుంటున్నా. అప్నా టైం ఆయేగా అంటం కోసం. అరే కమాన్. పెళ్ళెప్పుడు మేడం? లైఫ్లో అలాంటి జోలికి నేను పోవాలని అనుకోవట్లేదు. ఇంకొక 10 సంవత్సరాలు ప్లీజ్. ఇంకో 10 years తర్వాత చేసుకుంటారా? తర్వాత ఆలోచిస్తుంది దాని గురించి. ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈ సినిమా తర్వాత గ్యారంటీగా దాని గురించి ఆలోచన వెళ్ళదన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే, అంటే అసలు పెళ్ళిళ్ళే చేసుకోవద్దు అన్నట్టు చెప్తున్నారు ఇద్దరు కలిసి. అది సినిమా తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళు ఈ సినిమా చూసి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ పిల్లలతో కాళ్ళు మొక్కి దండం పెట్టి నాకు చాలా మంచి పిల్లం దొరికిందిరా స్వామి అని అనుకుంటారు. వెరీ నైస్. అమ్మో ఈ పిల్లం మాకు వద్దు బాబోయ్ అంటారండి. 100% అలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ అయితే. వెరీ నైస్, వెరీ నైస్. మొత్తానికి ఎంత ఒక క్యారెక్టర్ని ఒప్పుకొని దాని మీద నించొని చూపించి ఇది నేను అని చెప్పి నించున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్. చూద్దాం మాధవ్, నాకు కూడా మీరు చెప్తుంటే నాకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. నిజంగా నాకు కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా మీ సినిమా నిలబడాలి, మంచిగా రావాలి. 2026 స్టార్ట్ చేస్తున్నారు, మంచిగా స్టార్ట్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో రెవల్యూషనరీ సినిమా అవుతుంది. న్యూ ఇయర్కి కూడా రెవల్యూషనరీ సినిమా అయితే Jan 1st మదం మూవీతో మేము వచ్చేస్తున్నాము. మీకు మంచిగా మీరు మలయాళం, తమిళ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చూసే వాళ్ళు, సినిమా లవర్స్ అందరూ మదమ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. విత్ యువర్ ఫ్యామిలీ మీరు రావచ్చు. ఏ మూవీ అయినా కూడా, ఏ సర్టిఫికేట్ మూవీ అయినా కూడా మీకు అన్నీ ఏమి ఉండదు. మీరు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంటెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. నో కామెడీ ఇన్ అవర్ ఫిల్మ్.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. డేవ్ శాండ్ ఈగిల్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సో లక్కీగా ఏంటంటే టెక్నీషియన్స్ అందరూ నా ఫ్రెండ్స్ అవ్వడము, అరే వంశీకి మంచి సినిమాలు ఇవ్వాలి, వంశీకి మంచి సినిమా ఇవ్వాలని అందరూ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు. నిజంగా డేవ్ శాండ్ వచ్చాడంటే నాకు కూడా తెలియదు, నేను చూసే లాస్ట్లో. అవును. సో కెమెరామెన్ రవి కానీ, రవి నా ఫ్రెండ్, నా ఫస్ట్ సినిమా కూడా రవియే చేశాడు. సో తను కన్నడలో వన్ ఆఫ్ ది టాప్ డిఓపీస్. రవి సానానా కాదు, రవికుమార్. ఉపేంద్ర గారి సినిమాలు అవన్నీ చేస్తాడు. వన్ ఆఫ్ ది టాప్ డిఓపీస్ అక్కడ. మన ఓం ప్రకాష్ గారు అని చెప్పి మన వివి వినాయక్ అట్లాగా అక్కడ కన్నడలో. సో ఓం ప్రకాష్ గారి సినిమాలన్నీ ఆయన చేస్తాడు. సో అట్లా అతను కూడా బడ్జెట్ నేను నీకోసం చేస్తా, నువ్వు దాని గురించి ఆలోచించేద్దాను, అట్లా ఎవ్రీబడి కేమ్ ఆన్ బోర్డ్. సో అట్లా అందరు పెద్ద టెక్నీషియన్స్ రావడం, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా మేము అన్నపూర్ణలోనే చేసాము. సో ఏంటంటే అట్లా అంటే టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది సినిమా. కానీ ఇప్పుడు అన్నపూర్ణలో చేశారనగానే ఇప్పుడు చాలా పెద్ద బడ్జెట్ సినిమా, చాలా పెద్ద క్వాలిటీతో వచ్చి ఉంటుంది, ఇలాగా అలాగా అని చెప్పేసి చాలా చాలా ఫినాన్షియల్ కష్టాలు ఉంటాయి కదా. మీ ప్రొడ్యూసరు ఏం లేవు? మేము అనుకున్న బడ్జెట్ కంటే, అంటే మేము పేపర్ మీద అనుకున్న బడ్జెట్ కంటే 10% తక్కువ అయింది సినిమాకి. అరే కమ్మాన్, అండ్ ఫస్ట్ టైం కూడా తక్కువ మేము పేపర్లో ఇన్ని డేస్ అనుకుంటే దానికంటే 4 రోజులు తక్కువ చేసాము. ఎంత ఉంటుంది కంటెంట్ నిడివి? ఇది 2 hours 10 minutes టోటల్ డ్యూరేషన్. యూ వోంట్ బిలీవ్, ద అదర్ డే లగడపాటి శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు, ట్రైలర్ చూసి ఫోన్ చేసి, బ్రిలియంట్గా ఉంది ఆ ట్రైలరు, చాలా బాగా తీసావు, బడ్జెట్ ఎంత అయింది అని అంటే నేను ఆ బడ్జెట్ చెప్తే ఊరిక ఈ రోజుల్లో ఈ బడ్జెట్లో ఎవరు తీస్తున్నారు సినిమాలు అంటే, నిజంగానే ఆ బడ్జెట్లో తీసేస్తారు, మీకు ప్రొడ్యూసర్ నెంబర్ నెక్స్ట్ ఫిల్మ్స్ కావదు, ఓన్లీ ఫిల్మ్ కావదు. ఎందుకంటే అందరూ అప్పుడు మళ్ళీ అసలు తను రేట్ పెంచేసిద్ది. అప్పుడు 100% అలా చేయాలని నేను కోరుకుంటున్నా. అందరికి పెంచడం కూడా లైక్ మా డైరెక్టర్ గారికి మాత్రం ఆయన ఎంత చెప్తారు, మీరు ఎంతైనా చెక్ రాసి ఇవ్వండి, నేను వచ్చేస్తాను. సో అట్లా అంటే టెక్నికల్గా చాలా సౌండ్. మీకు నేను ఏ బడ్జెట్లో షూట్ చేశానని చెప్పలేను కానీ, బట్ మీకు చాలా వెరీ వెరీ అంటే పెద్ద బడ్జెట్ సినిమాలా ఉంటుంది సినిమా. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మాదం సినిమా గురించి? కంటెంట్, మంచి కంటెంట్తో వచ్చాము. మీరు అదే నేను ఇందాక అన్నట్టు మీరు మంచి మంచి సినిమాలు ఓటీటీలో ఆదరించారు, బట్ ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఇలాంటి కంటెంట్ చాలా రేర్గా వస్తుంది తెలుగులో. వచ్చినప్పుడు ప్లీజ్ గ్రాబ్ చేయండి, మా అందరినీ సపోర్ట్ చేయండి. ఈ సినిమా కనుక బాగా ఆడితే ఇంకా మంచి మంచి టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసర్స్, మంచి మంచి యాక్టర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. సో ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ ది స్మాల్ ఫిల్మ్. సూపర్ అండి. అయితే నిజంగా చాలా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఇంటర్వ్యూ కూర్చునే ముందు కూడా నాకు తెలియదు ఏం మాట్లాడతావు అనేది. జస్ట్ ఒక మదం అనే ట్రైలర్ చూశాను, ఈ అమ్మాయి ఉండింది, నేను అసలు తను ఓకే ఈ అమ్మాయితో మాట్లాడదాం అని ఒక కంటెంట్, కేవలం మీ పేరు చెప్తేనే ఇక్కడ మన ఒక ఇంటర్వ్యూ జరిగింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్ ఎండింగ్లో వచ్చేళ్ళకి డైరెక్టర్ గారు రావటం, ఆ కంటెంట్ మీద ఒక గ్రిప్పింగ్తో చెప్పటం అన్నీ నిజంగా కూడా ఇంపార్టెంట్. మీరు కూడా నిజంగా ఫ్యూచర్లో రమ్యకృష్ణ లాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మా ట్యాగ్ తెలుగు ఎప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళని మాకు చేతనైనంతగా నాకున్నంతలో నేను చేస్తాను. సపోర్ట్ చేయండి డెఫినెట్గా. ఆడియన్స్ పెట్టే 100 రూపాయల టికెట్కి 200 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫిలింలో, అదైతే గ్యారంటీ ఇస్తున్నాం. సూపర్ అండి. సినిమా అంతా చూసినాక నిజంగా కనుక నాకు నచ్చితే ప్రేక్షకులకి ఇంకొద్దిగా దగ్గర అయ్యేటట్టుగా క్రిస్ప్గా ఇంకొక ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఆల్ ద వెరీ బెస్ట్. ఎనీ టైమ్ ఫర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ చిన్నయ్య గారు. కొట్టండి కొంచెం. ఈ ఆడవాళ్ళ గొడవలు, మగవాళ్ళ గొడవలు కాకుండా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా హెల్ప్ చేసేది చేయండి మేడం. ఉపయోగం లేని గొడవలు. నేను నా గొడవలు మీరు అడిగారు కాబట్టి చెప్పాను, కానీ నార్మల్గా నేనైతే నా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో రియాక్ట్ అవ్వచ్చు, బట్ నాకు అంత టైం లేదు, అంత పని లేదు. బేసికల్లీ నేను నా మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నా, లైఫ్ సిచ్యువేషన్స్లో బిజీగా ఉన్నాను. జస్ట్ ఏంటి అంటే మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, మీరు అడిగారు, నాకు సమాధానం చెప్పే రైట్ ఉంది కాబట్టి నేను చెప్పాను. డెఫినెట్. నేను అంటే అసలు అంత విషయం ఉందా, మీ దాకా వచ్చిందా, అంటే ఎలా అనుకుంటున్నారు అనేది ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యూరియాసిటీ క్వశ్చనే తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబ్సల్యూట్ పర్ఫెక్ట్ నిజాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం తోసిపుచ్చలేం కదా. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ టాలెంటెడ్ యాక్టర్. 4 ఏళ్ళలో లైఫ్ అంతా చూసేసింది సినిమా ఇండస్ట్రీలో. ఏమేమి చూడాలి, ఏమేమి చూడకూడదు, ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయకూడదు అన్నీ తెలుసు అమ్మాయికి. 500 నుంచి ఇప్పుడు కోటల్లోకి వచ్చేసింది, డబ్బులు సంపాదించేసింది, కష్టపడింది. అలాంటి వాళ్ళని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసేసుకొని ఈ అమ్మాయి చేసిన సినిమాని అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లల.